ఉద్యోగాలను బట్టి వాళ్ళకున్న స్థితిని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మేము పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, పలానా కంపెనీలో పనిచేస్తున్నాం అని చెప్పి. దైవ సేవకులమైన మనకు ఉన్న గొప్ప పిలుపు ఏంటంటే అది ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. కానీ దాని యొక్క విలువను మనం చాలాసార్లు మర్చిపోతున్నామో, లేకపోతే అంత విలువగా దాన్ని చూడలేకపోతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదో చిన్న సేవకులమండి, ఏదో చిన్న సంఘం అండి, ఏదో దేవుని పరిచర్య చేసుకుంటున్నామండి, అలా చిన్న చిన్న మాటలు మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుడు మనకిచ్చిన ఉద్యోగం కావచ్చు, పిలుపు కావచ్చు, సేవ కావచ్చు, అది చాలా ఉన్నతమైనది. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మనం చేసే పని చిన్న చితక పని మాత్రము కాదు. సర్వోన్నతుడైన దేవుని యొక్క పిలుపు మేరకు మనం ఇక్కడికి వచ్చాం. ఈ స్థలం అనే కాదు, దేవుని సంఘములో లేదా దేవుని యొక్క పరిచర్యను మనము చేస్తున్నామన్న సంగతి మనం చాలాసార్లు గమనించాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే కొన్ని కుటుంబాలకు మనం ఆధిక్యత వహిస్తున్నాం. కొన్ని కుటుంబాలను కట్టడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. కొన్ని కుటుంబాలు మన మీద ఆధారపడుతున్నాయి. ఎప్పుడు పాస్టర్ గారు వస్తారు, ఎప్పుడు పాస్టర్ గారు వస్తారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు. కొన్ని విడిపోతున్న కుటుంబాలను కట్టే భాగ్యం కూడా మనకు దేవుడు ఇచ్చాడు. చాలాసార్లు మన కొరకు ఎదురు చూచే కొన్ని వందల మంది కావచ్చు, లేకపోతే ఒక కుటుంబమే కావచ్చు, అనేక మందిని కట్టడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, వారిని ఉత్తేజపరచడానికి, వారిని కృంగిపోతున్నప్పుడు నేనున్నాను నీ ప్రక్క అని చెప్పే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే మధుర మధుర సేవ అనే పాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. దేవదూతలకు లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. మర్చిపోవద్దు, భోగభాగ్య నిధులు లేని ఇది బలమైన పరిచర్య అంట. కనుక దీంట్లో డబ్బులు మనకు కనబడకపోవచ్చు, లేకపోతే ఆస్తి మనకు కనబడకపోవచ్చు, లేకపోతే విలువ మనకు కనబడకపోవచ్చు, కానీ దేవుని పని మనం చేస్తున్నామని ఎప్పుడైతే మనం ఆనందంతో చేస్తామో దాని యొక్క ఫలము పరలోకమందు మనము అనుభవిస్తాం. హల్లెలూయా. కనుక మన పిలుపును ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేసుకోవద్దు, తక్కువగా చూడొద్దు. పెద్ద పెద్ద దైవ సేవకులను చూసి మనం కించపడిపోవాల్సిన అవసరం లేదు. నీకేం బాధ్యత అప్పగించాడో, నాకేమి బాధ్యత అప్పగించాడో, నిన్నెక్కడ పెట్టాడో, నన్ను ఎక్కడ పెట్టాడో, ఆ స్థలములోనే మనం నిలకడగలిగి పని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు మన ఎదురుగుండా కనబడకపోవచ్చు, మన ఇంట్లో ఒకవేళ కనబడకపోవచ్చు, సంఘంలో కొన్నిసార్లు కనబడకపోవచ్చు, కానీ నువ్వు వేసిన విత్తనము లేకపోతే నువ్వు చేసిన పని యొక్క ఫలము ఖచ్చితంగా ఒకానొక దినమందు నీ తరం వారు అనుభవించకపోయినా నీ వెనకాల ఉన్నవారు దాన్ని తప్పనిసరిగా అనుభవిస్తారు. దానికి నేనే ఒక సాక్షిని. మా నాన్నగారు చేసిన పరిచర్యను బట్టి నేను ఈరోజు ఆశీర్వదింపబడ్డానని నేను అనుకుంటాను. నేను చేసిన పని వల్ల కాదు, కానీ నా వెనక మా నాన్న మా కొరకు వేసిన పునాదిని బట్టి మా ఇంట్లోని వారు అందరం కూడా దైవ సేవలోనే ఉన్నాం. హల్లెలూయా. కనుక అటువంటి భాగ్యం మనకు కలుగుతుంది కాబట్టి మన పిలుపును ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఈరోజు ఒక కుటుంబాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మీకు అందరికీ తెలిసిందే, రిఫరెన్స్లు కూడా నేను ఎక్కువగా చెప్పను, కేవలం బైబిల్ తెరిచిపెట్టుకుంటే చాలు, మీకు అన్నీ తెలిసినవే. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు కొన్ని మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము అందరికీ తెలిసిన కుటుంబమే అది. కనుక నేను గబగబా చెప్పుకొని వెళ్ళిపోతాను. ప్రతిదీ మీకు రిఫరెన్స్ చూసి చెప్పను, కానీ నాకు దేవుడిచ్చిన కొన్ని ఆలోచనలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం యొక్క కుటుంబం సంగతి మనకి తెలిసిందే. అబ్రహాముని దేవుడు పిలుచుకుంటాడు. ఎక్కడి నుండి పిలుచుకుంటాడు? నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. అబ్రహాంతోనే మాట్లాడాడు దేవుడు. శారాతో మాట్లాడా? శారాకి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. కానీ ఎవరికి చెప్పాడు? అబ్రహాంకే చెప్పాడు. ఎందుకంటే మనం భాగస్వాములము, ఇద్దరము కలిసి ఒక్క దాంట్లోనే మనం ఉన్నాం. నీకొకటి చెప్పే దేవుడు కాదు. పాస్టర్ గారితో మాట్లాడినా పాస్టర్ గారికి దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది, పాస్టర్ గారితో మాట్లాడినా పాస్టర్ గారికి కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది. కనుక నీ పిలుపులో, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆ పిలుపు కావచ్చు, ఆ సేవా పరిచర్య కావచ్చు, ఇరువురు మనం భాగస్వాములే. ఇది నాది కాదు కదా, ఇది నాకు చెప్పలేదు కదా, అది నీ భారం, శ్రీలకోటం నీ భారమే,
లేకపోతే ఆదివారం ఆరాధన పాస్టర్ గారి భారమే అనేది కాదు, ఇద్దరము కలిసి చేయవలసిన పని. ఇక్కడ అబ్రహాం ఒక్కడితోనే దేవుడు మాట్లాడినా కూడా కుటుంబం అంతటిని కూడా అబ్రహాం నడిపించుకుంటూనే వెళ్ళిపోయాడు. ఆ పైన భాగంలో మనం చూస్తే 31 వచ్చిన 11వ అధ్యాయం 31 చివరి దాంట్లో చూస్తే తన కోడల్ని కూడా తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయులను ఊరని పట్టణంలో ఉండి వారితో కూడా బయలుదేరను. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. మనం యాక్చువల్గా ఏమనుకుంటామంటే తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉంటాడు, అందుకనే అక్కడి నుండి స్టార్ట్ అయింది అనుకుంటాం. కానీ కొన్నిసార్లు బుక్స్ రాస్తున్నప్పుడు ముందు వెనకాల ముందుకు కూడా జరిగిపోతుంటాయి. అందుకే 15వ అధ్యాయంలో అంటాడు, నిన్ను కానాను తీసుకెళ్ళడానికి హారాను నుండి పిలుచుకున్న వాడను నేనే అంటాడు. అంటే తను ఇంకా మాట్లాడక ముందే దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాం కుటుంబం పట్ల ఉంది. మనం ఈరోజు దైవ సేవకులం అయ్యామంటే మనం పిండముగా రూపింపబడక మునిపే, గర్భములో మనం ఏర్పడక ముందే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అది ఎవరు మనం పెళ్లి చేసుకోవాలో, ఏ యొక్క సమయంలో మనం సేవ చేయాలో, ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలో సమస్తమును కూడా మన కొరకు ఆయన ఒక ప్లాన్ చేసి ఉంచాడు. అప్పటికప్పుడు మనకేదో ఉద్రేకం వచ్చో, మనకేదో కలొచ్చో, దేవుని సేవకు వచ్చామని మనం అనుకోని అవసరం లేదు. మనం ఇంకా చిన్నగా ఉన్నప్పుడే నీ కొరకు నా కొరకు ఒక ప్లాన్ కలిగి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక ఈ పిలుపులో ఇరువురు కూడా భాగస్వాములుగానే ఉన్నవారు. చాలాసార్లు మనం దైవ సేవకులంగా లేకపోతే పరిచర్యలో ఉన్నప్పుడు అది నీ పని కదా, అది నువ్వు వెళ్ళాలి కదా, అది నువ్వు చెయ్యాలి కదా అని చెప్పి భర్త మీద భార్య చెప్తూ ఉంటుంది, భార్య మీద భర్త కూడా చెప్తా ఉంటుంది. నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా, నీది కదా ఆ భారం, నీది కదా పనులు కూడా కొన్నిసార్లు మనం డివైడ్ చేసుకుంటాం. కానీ అబ్రహాం యొక్క కుటుంబాన్ని మనం చూస్తే మొదలుపెట్టింది మొదలుకొని చివరి క్షణము వరకు కూడా వారు ఇరువురు కలిసే ప్రయాణం చేశారు. హల్లెలూయా. కనుక దైవ సేవకులుగా ఉన్న మనం, లేదా కుటుంబాలుగా ఉన్న మనము ఒకవేళ మన పనులను ఏమైనా మనం డివైడ్ చేసుకుంటున్నామేమో, ఇది నా పని కాదు. వాక్యం చెప్పమంటే కొన్నిసార్లు పాస్టర్ గారు నాలాంటి వాళ్ళే ఉంటారు, మీరు చెప్పేసేయండి ఇది నా పని కాదు. లేకపోతే పలానా విజిటింగ్కి వెళ్దామని పాస్టర్ గారు అంటే నువ్వు వెళ్ళి వచ్చేయచ్చు కదా, అక్కడ ఆడవాళ్లే కదా ఉన్నారు, నేను ఎందుకు రావాలని పాస్టర్ గారు కూడా అనొచ్చు. ఎప్పుడు అలా చేయకండి. ఖచ్చితంగా భార్య భర్తలు ఇరువురు కూడా సేవ కొరకు మనం వెళ్ళవలసిన వారుగా ఉన్నాం, విజిటింగ్కి మనం వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఆదరించే విషయంలో కూడా మనం ఇరువురు కలిసి వెళ్ళినప్పుడు తల్లిని తండ్రిని కూడా పిల్లలు ఇష్టపడతారు. ఒక్క తల్లిని ఇష్టపడే పిల్లలు లేరు, తండ్రిని కనుక పిలుపులో మన భాగస్వాములుగా ఆఖరి క్షణం వరకు మనం నిలబడితే మన జీవితాలు ఆశీర్వదింపబడి. రెండవదిగా చూస్తే ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో వారి జీవితంలో చాలా కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటి కష్టం చూస్తే తండ్రిని పోగొట్టుకున్నాడు. అయినా సరే అబ్రహాం ప్రయాణము ఆగిపోలేదు. అయ్యో బయలుదేరిన వెంటనే తండ్రి చచ్చిపోయాడు కదా, ఇదేమైనా అపశకునమేమో, మనం వెళ్ళకూడదని దేవుడు మనకేమైనా చెప్తున్నాడేమో, ఇక్కడ ఆగిపోతే బాగుంటుందేమో అని మాట్లాడుకోలేదు. కానీ తండ్రి చనిపోయిన ఆ బాధ నుండి కూడా తన ప్రక్కన పెట్టుకొని తన ప్రయాణం కొనసాగించాడు. కానీ ఏ రోజు దేవుని మీద ఆయన విసుక్కోలేదు. ఇంకా రెండవ శ్రమ చూస్తే 10వ వచనంలో ఉంటుంది, ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ కరువు భారముగా ఉందంట. ఎంత కరువు అంటే వారి నివసించలేనంత కరువు. ఈ రోజుల్లో కరువు అనేది మనకు కనబడడంలే. జగనో లేదా చంద్రబాబు నాయుడు ఎవరో బియ్యము ఇస్తూనే ఉన్నాడు, లేకపోతే ఆ భరోసా ఈ భరోసా అదో ఇదో ఏదో రకంగా మనం ఎంతో అంత సహాయాలు మనము పొందుకుంటూనే ఉన్నాం. కానీ అప్పట్లో అలాంటివి ఏమీ కూడా లేవు. కరువు వచ్చిందంటే ఇంకా వాళ్ళు చచ్చిపోవలసింది. అలాంటి కరువు పరిస్థితుల్లో కూడా అబ్రహాము ప్రయాణం ఆగలేదు. ఒకవేళ ఈరోజు మనకు ఆహారపు కరువు లేకపోయినా మన సంఘాలలో రకరకాల కరువులు మనకు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు మనల్ని ఎంతో ప్రేమించేవారు సడన్గా దూరం అయిపోతూ ఉంటారు. అప్పటి వరకు చర్చలో చాలా సహాయం చేసిన వారు మేము చేయమని చెప్పి మొరాయించుకొని ఉంటారు. ప్రేమ కరువైపోతుంది, సమాధానం కరువైపోతుంది, విధేయత కరువైపోతుంది, సమర్పణ కరువైపోతుంది, మాట వినే స్వభావం కరువైపోతుంది. రకరకాల కరువులు సంఘాలలో. ఒకప్పుడు ఎంతో బాగున్న సంఘం ఈరోజు ఒక మనిషిని చూసుకుంటే విభేదాలు. ఆడికి ప్రార్థనకి ఇస్తే ఈయనకి కోపం వస్తుంది, ఈయన పాటకి ఇస్తే ఆవిడకి కోపం వస్తుంది.
రకరకాల కరువులు మన జీవితంలో. ఒక్కొక్కసారి ఎందుకబ్బా ఈ సంఘాన్ని నడిపిస్తున్నాం, హాయిగా ఉద్యోగం చేసుకుంటే బాగుండేమో అనిపించిన దినాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. ఆ రోజు అబ్రహాముకి ఆహారం కరువు వచ్చింది. ఈరోజు మన సంఘాలలో కావచ్చు, మన కుటుంబాలలో కావచ్చు ప్రేమ కరువు కలుగుతుందేమో ఒకవేళ. ఒకప్పుడు బాగా దశంభాగం ఇచ్చేవాళ్ళే, ఎవడో ఏదో మాట చెప్తాడు, సడన్గా దశంభాగం ఆపేసి కోసర భాగం ఇవ్వడానికి మొదలు పెడతాడు. ఒకప్పుడు పని ఉంది రమ్మంటే గబగబా వచ్చారు యూత్ వారే, అందరు యూత్ వారు కొట్టగట్టుకొని మనమే చేయాలా, పాస్టర్ గారు చేయరా, అదొక రకమైన కరువు. పాటలు పాడేవాళ్ళు కరువు అయిపోతున్నారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు కరువు అయిపోతున్నారు, సహకరించేవాళ్ళు కరువు అయిపోతున్నారు, విధేయత చూపించేవారు కరువు అయిపోతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు కరిగినా అబ్రహాం ప్రయాణం మాత్రము ఆగిపోలే. ఇంకా ప్రయాణము చేయుచునే ఉన్నాడు. 9వ వచనంలో ఉంటుంది, అబ్రహాం ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళను. మొదటిదిగా మరణం వచ్చింది తన జీవితంలో, రెండవదిగా కరువు వచ్చింది, మూడవదిగా చూచినట్లయితే తన భార్యను బట్టి కూడా ఒక కష్టం కలిగింది. ఎంతో ప్రేమించాడు భార్యని, అందమైన భార్య, నమ్మకమైన భార్య, రమ్మనగానే విధేయత చూపించిన భార్య. ఈ కరువులో తనతో పాటే నిలబడింది, తండ్రి చచ్చిపోయినప్పుడు తనతో పాటే నిలబడింది. ఎన్ని కష్టాలు కలిగినా నిలబడిన భార్యని ఇప్పుడు ఏం చేయవలసి వస్తుంది అబ్రహాము? ఒక పరాయి మగవాడి చేతికి అప్పగించవలసి వస్తుంది. చాలాసార్లు అబ్రహామును మనం తిట్టుకుంటాం, ఏం అబ్రహాము ఏం మగోడురా బాబు, భార్యను కూడా రక్షించుకోలేకపోయాడు, ఎంత సిగ్గుమాలిన వాడైతే మరొకటి దగ్గరికి పంపిస్తాడు, ఆ మాత్రం విశ్వాసం లేదా, విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకున్నాడు కదా అని చెప్పి కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. జరిగింది ఏందో మనకు తెలియదు, ఆ పరిస్థితి ఎలాంటిదో మనకు తెలియదు, కానీ తప్పనిసరి పరిస్థితులలో తన భార్యను రాజుగారింటికి పంపించేశాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు చూడడానికి తప్పుగా అనిపిస్తాయి, కానీ కొంతకాలం అయిన తర్వాత దాని వెనకాల ఉన్న గొప్పతనం ఏంటో మనకి అర్థమవుతుంది. బహుశా నేను అనుకుంటున్నాను అక్కడ అబ్రహాముకున్న గొప్పతనం కాదు, కానీ శారాకున్న గొప్పతనం చాలా గొప్పది. హల్లెలూయా! ఎంత విశ్వాసం అంటే శారాకి, నా భర్త నన్ను వదిలేశాడు, నా భర్త నాకు కావాల్సింది కొనలేకపోయాడు, నేను అడిగింది ఇవ్వలేకపోయాడు, నా పక్షంగా నిలబడలేకపోయాడు, కానీ నన్ను పిలిచిన దేవుడు ఆయన నా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా! స్త్రీలంగా మీకు కూడా చెప్తున్నాను, కొన్నిసార్లు మనం అనుకున్నవి మన భర్తలు ఒకవేళ చేయలేకపోవచ్చు. అంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వారికున్న టైం లేని విధానాన్ని బట్టి, వారికున్న ఆర్థిక స్థితిగతులను బట్టి కొన్నిసార్లు మన ఆశలు వాళ్ళు తీర్చలేకపోవచ్చు, కొన్నిసార్లు మన కోరికలు వారి జీవితంలో మనకు వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలంటే పరలోకమందున్న దేవుడు. నేను అనుకుంటాను, బహుశా శారా అనుకొని ఉంటుంది, అయ్యా అబ్రామా నీతో పాటే వచ్చాను కదయ్యా, మా అమ్మ నాన్న వదిలేసి వచ్చాను, ఆ ఊరు వదిలేసి రమ్మంటే ఇక్కడికి వచ్చాను, కరువులో నీ పక్షంగా నిలబడ్డాను, ఇప్పుడు కష్టం వచ్చిందని నన్ను ఒక్కదాన్ని పంపించేస్తున్నావా, కానీ నువ్వు వదిలేసిన నా దేవుడు వదలనివాడు. హల్లెలూయా! కనుక ఆ కష్టంలో కూడా పాస్టమ్మ గారుగా, లేకపోతే ఒక దైవ సేవకురాలుగా, ఒక దేవుని పిలుపు అందుకున్న ఒక స్త్రీగా తన చేసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఉంది. కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే చుట్టుముట్టేస్తారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఏవో లోన్లు అనుకొని చెప్పి అన్నిటికీ ఆయన సంతకాలు పెట్టేశారు, కొన్ని లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. తప్పే చేశారు. ఆ టైంలో ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరైనా డబ్బులు ఇస్తారు? ఎవ్వరు మనకు చేయరు. కానీ ఎప్పుడైతే మనం ప్రభు మీద ఆధారపడతామో ఎలాగోలాగా ఆ యొక్క పరిస్థితులను తప్పించగలిగిన వాడు దేవుడు. ఆ ప్లాన్లు మనకు కొన్నిసార్లు అర్థం కావు. పంపించినంతసేపు అబ్రహాం బాధపడి ఉంటాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తిట్టుంటారు అబ్రహాంని, ఏం మనిషివయ్యా నువ్వు, భార్యను ఎలా పంపించేస్తున్నావని. కానీ అబ్రహాంకి ఏదో నమ్మకం ఉంది, ఏంటంటే నన్ను పిలుచుకున్నవాడు సజీవుడు కాబట్టి ఆయన ఏదో ఒక కార్యం చేస్తాడు. ఆ అబ్రహాంకి ఎలాంటి నమ్మకం ఉందో తన భార్య అయిన శారా కూడా అదే నమ్మకం కలిగి అక్కడికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికల్లా అక్కడ పరిస్థితులన్నిటినీ దేవుడు తారుమారు చేశాడు. హల్లెలూయా! నీ కొరకు పరిస్థితులు తారుమారు చేయగలిగిన వాడు ఆయన. కొన్నిసార్లు అగమ్య గోచరంగా అనిపిస్తుంది మనకి, ఇంకా మరి ముందుకు వెళ్ళలేమేమో అనిపిస్తుంది, ఇంకా మరి చేయలేమేమో అనిపిస్తుంది, ఇంకా వదిలేస్తే బాగుండునేమో అని అనిపించిన పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మకంగా నిలబడితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, మనం చెప్తాం వాక్యాలు, దేవుడి మీద ఆధారపడండి దేవుడు చేస్తాడు అని అంటాం, కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎవరి మీద ఆధారపడతా ఉంటాం?
మనల్ని పోషిస్తున్న సంస్థలను కొన్నిసార్లు చూస్తాం. కొన్నిసార్లు అధికంగా ఎవరు దశంభాగం ఇస్తున్నారో వారి వైపు కూడా చూస్తాం. కానీ ప్రజలకు మనం ఏం బోధిస్తాం? దేవుని వైపు చూడండి అమ్మా, మా వైపు చూస్తే మేమేం చేస్తాం? ఆయన మంచోడు కదా, బోధలు మాత్రం చాలా బాగా చెప్తాము. అవసరం వచ్చినప్పుడు అది మనం అన్వయించుకునేటప్పుడు మన చూపులు రకరకాల వాళ్ళ మీద వెళ్ళిపోతామంటే, అధికారుల మీద, డబ్బు కలిగిన వారి మీద, లేకపోతే పరపతి కలిగిన వాళ్ళ మీద, లేకపోతే మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళ మీద మన చూపులు వెళ్ళిపోతాయి. కానీ శారా ఎవరిని చూచిందంటే సర్వశక్తుడైన, ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు ఏం చేయలేరు. పులి నోట్లోకి గొర్రె వెళ్ళిపోయిన తర్వాత ఎవడన్నా బయటికి లాగలడా? అది దావీదు ఒక్కడికే సాధ్యమైంది. గొర్రె పిల్ల నోట్లోకి వెళ్ళిపోయినా దేవుని శక్తిని బట్టి ఏం చేశాడంటే దావీదు దాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఒక్కసారి పట్టుకుందంటే బయటికి రావడం చాలా కష్టం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కొన్నిసార్లు కష్టాల కొలిమి మధ్యలోకి మనం వెళ్ళిపోతాం. ఇంక ఎవ్వరూ దాని నుండి మనల్ని బయటికి తీయలేరని అనుకుంటాం. కానీ నీ కొరకు, నా కొరకు పిలుచుకున్న దేవుడు అక్కడ నీ కొరకు ఒక ప్లాన్ చేసి ఉంచుతాడు. అక్కడ కీడు వెనక ఆయన ఆశీర్వాదాన్ని దాచి ఉంచే దేవుడు కనుక పంపించాడు దేవుడే, విడిపించింది కూడా దేవుడే. విడిపించిన దాంతో పాటు ఆయన వెనకాల ఆస్తి, సంపద, దాసదాసీలన్నీ కూడా వెనకాలే వచ్చేసి. కనుక ఒక శ్రమ కలిగినప్పుడు దేవుని మీద మనం ఆధారపడగలిగితే, ఆ శ్రమలో కూడా ఆయన పిలుపులో మనం నిలబడగలిగితే గనక ఆ శ్రమ వెనకాల ఆశీర్వాదం పంపించే దేవుడు. కనుక ఆ శ్రమను కూడా దాటిపోయాడు. ఇంకా మరొక శ్రమను చూస్తే, తన అల్లారు ముద్దుగా పెంచుకున్న లోతు ఈరోజు విడిపోతున్నాడు. పిలుచుకున్నాడు పాపం, తనతో పాటే తెచ్చుకున్నాడు. బహుశా జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా వాళ్ళది. అమ్మ, నాన్న, అన్న, తమ్ముళ్ళు అందరూ కలిపి ప్రయాణం చేశారు. కనుక లోతు కూడా అబ్రహాంతో పాటే ప్రయాణం చేశాడు. ఒకానొక టైంలో అబ్రహాం అనుకొని ఉంటాడు, నాకు పిల్లలు లేరు కదా, కనుక నా తమ్ముడు కొడుకో అన్నయ్య కొడుకు అయిన లోతుని నేను వారసుడిగా చేసుకుంటాను అనుకున్నాడు. ఆస్తి పెరుగుతున్న కొద్దీ లోతుకు కొన్ని అప్పగించాడు. ఈ సంఘం నువ్వు చూసుకో, ఈ సెల్ గ్రూప్ నువ్వు చూసుకో, లేకపోతే ఈ పరిస్థితి నువ్వు చూసుకో, ఈ మందలు నీవి, ఆ మందలు నీవి అని కొంచెం కొంచెం అప్పగించాడు. కొంతకాలం అయ్యేటప్పటికి ఆ గొర్రెల కాపర్లకి, ఈ గొర్రెల కాపర్లకి గొడవ వచ్చింది. మనం కూడా కొంతమందికి అప్పచెప్తూ ఉంటాం కదా. కొంచెం పాటలు పాడే వచ్చేవాళ్ళు ఉంటే, నేను వచ్చేలోపు పాటలు నడిపించు అంటాం. లేదనంటే కొంచెం వాక్యం చెప్పగలిగి ఉంటే, కొన్నిసార్లు మనకు అనారోగ్యం కలిగో, మీటింగ్ కలిగో, ఈరోజు శుక్రవారం ప్రార్థనలో నువ్వు వాక్యం చెప్పు. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి మనం వెళ్ళలేం. నా తరపున వెళ్ళి ఈ 100 రూపాయలు ఆ యొక్క విశ్వాసకు నువ్వు ఇచ్చేసిరా, అప్పచెప్తాం పనులు. మనకు నమ్మకమైన వారిది, మన దగ్గర పెరిగిన వారికి, మనం ఎవరినైతే నమ్మకంగా అటువంటి వారికి కొన్ని పనులు అప్పగిస్తాం. కానీ కొంతకాలం అయ్యేటప్పుడు వాళ్ళు ఏమైపోతూ ఉంటారు, మనకే ఏకమేకలైపోయి మందలను పట్టుకెళ్ళిపోతారు. ఈ లోతు కూడా చేసిన పని ఏంటి? ముందంతా బాగానే ఉన్నాడు, కలిసే నడిచాడు, కలిసే ఉన్నాడు, శారమ్మ మంచిగా భోజనం పెడితే తిన్నాడు. కానీ ఎప్పుడైతే కోపం వచ్చిందో, గొడవలు వచ్చాయో, మరి మనం కలిసి నివసడం చాలా కష్టం. అలాగని చెప్పి అప్పగించొద్దని నేను చెప్పను, అప్పగిద్దాం. దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. కొన్ని మందలు వెళ్ళిపోయినా కొన్ని మందలు మనకు ఆయన పంపించే దేవుడు. హల్లెలూయా. కనుక ఎంత కష్టంగా అనిపిస్తుందో, ఎప్పుడైనా విశ్వాసాలు అలా బయటికి వెళ్ళిపోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. నమ్మకంగా ఉండి అన్నీ మన దగ్గర తీసుకొని సడన్గా మనకి బోర్డు తిప్పేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంక మాకు ఇష్టం లేదు అమ్మగారండి, మరి మేము రాకూడదు అనుకుంటున్నామండి. అయ్యగారండి, మరి మేము రాలేమండి, అక్కడ మాట ఇచ్చేసామండి, అక్కడ అలాగ అయిపోయిందండి. అక్కడ ఏదో కనబడుతుంది మనకి, దాన్ని చూసి ఈ లోతు లాంటి వారు మన సంఘం నుండి కొన్నిసార్లు, సంఘాలు లోతు లాంటి వాళ్ళే కాదు, కాపర్లు కూడా కొన్నిసార్లు దొంగతనాలు చేసి మందల్ని పట్టుకెళ్ళిపోతారు. అయినా సరే నీ దేవుడు, నా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఎంత నమ్మకమైన వాడు అంటే, ఎంత లాస్ అయిపోతున్నా ఆ లాస్లన్నీ కూడా మనకు ఆయన కలిపే దేవుడు. హల్లెలూయా. కనుక లోతు వెళ్ళిపోతున్నప్పుడు బహుశా చాలా బాధపడి ఉంటాడు అబ్రహాం. అయ్యో, ఎంత ప్రేమించాను కదా, ఇంత నేను చూసుకున్నాను కదా, ఈ టైంలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ బాధ భరించడం ఏ మనిషికైనా కూడా చాలా కష్టం. కానీ లోతు వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకుంటున్నాను, లోతు చూచినప్పుడు ఒక మాట అంటాడు అక్కడ 10వ వచనంలో,
లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇక్కడ ఒక మాట నన్ను ఆకర్షించింది. ఏంటంటే అది ఎలా ఉందట? సొదొమ గొమొర్రా యెహోవా తోట వలె ఉంది, తోట కాదు అది. ఎలా ఉందండి? యెహోవా. కనుక ఇమిటేషన్ ఉంటుంది చాలాసార్లు. భక్తి కలిగిన వారిలాగే కనబడతారు, ప్రార్థనా పరుల్లాగే కనబడతారు, నమ్మకమైన వారిలాగే కనబడతారు. అందుకే లోతు అట్రాక్ట్ అయిపోయాడు. యెహోవా తోట వలె ఉంది కానీ యెహోవా తోట అని అక్కడ వ్రాయబడలేదు. కనుక ఆ పరిస్థితిని బట్టి లోతు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కనుక మంచిదంతా లోతుకి వెళ్ళిపోయింది, ఎడారి ప్రాంతం అంతా అబ్రహాము దగ్గర ఉండిపోయింది. హల్లెలూయా. ఎందుకండి హల్లెలూయా? ఎడారి ప్రాంతం ఉండిపోయిందని అనొచ్చు. ఆ ఎడారినే దేవుడు ఈరోజు ఇశ్రాయేలు దేశముగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు సెలెక్ట్ చేసుకునేది ఎడారి ప్రాంతం కావచ్చు, నువ్వు చేసుకున్నది ఒకవేళ చాలా ఇబ్బందికరమైన ప్రదేశం కావచ్చు, అయితే నీకు ఉండిపోయింది కొద్ది మంది జనాభాయే కావచ్చు, కానీ అక్కడ యెహోవా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. లోతు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు ఎంత నడుస్తావు అన్నాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, అబ్రహాం ఇంకా ఎక్కువ దూరం నడిచుంటే బాగుండేమో, ఇశ్రాయేల్ దేశం కొంచెం పెద్దగా అయి ఉండేదేమో. నడవగలిగినంత నడవబట్టి చిన్న దేశంగా ఉండిపోయింది. నిజంగా ఇశ్రాయేల్ దేశం ఎడారి దేశమే, నీళ్ళు ఉండవు అక్కడ, చాలా కష్టమైన పరిస్థితి. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానమును బట్టి వ్యవసాయం చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. వాళ్ళ దేశంలో నీళ్లు లేవు, కానీ భారతదేశంలో సైంటిస్టులు వెళ్ళి డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేయాలో అక్కడికి వెళ్ళే నేర్చుకున్నారు. అంటే కొంచెం నీళ్లతో అధికమైన పంట పండించడం ఇశ్రాయేల్ జనాంగానికే తెలుసు. మొన్న ఒక స్టోరీ చదివాను నేను. ఒక దేశ అధ్యక్షుడిని అంట టూత్పేస్ట్తో చంపేశారంట ఇశ్రాయేల్ వాళ్ళు. దేంతో చంపారండి? టూత్పేస్ట్తో. అంత జ్ఞానం కలిగిన వారి స్టోరీ చదివినప్పుడు అంతా నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ యుద్ధాలు అవుతున్నప్పుడు అంతా యూట్యూబ్లో చిన్న చిన్నవి పెడతా ఉంటారు ఇశ్రాయేల్ యొక్క గొప్పతనాన్ని. అప్పుడు నాకు అబ్రహాం కూడా జ్ఞాపకం వస్తాడు. అబ్బా కొంచెం ఎక్కువ నడుచుంటే బాగుండు కదా, ఇంకొంచెం ఎక్కువ ప్రదేశం అయ్యును ఇశ్రాయేల్ దేశానికి. బహుశా అలసిపోయి ఉంటాడు. ప్రభా నాకేంటి ఎడారి ప్రాంతం, లోతేమో తోటలాగా ఉన్నదాన్ని తీసుకున్నాడు, నేనేమో ఎడారిని తీసుకున్నాను. కానీ నిన్ను ఎక్కడ పెట్టాడో దేవుడు, అది ఎడారిగా ఉన్నా కూడా సస్యశ్యామలంగా చేసేవాడు ఆయన. హల్లెలూయా. లోతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యెహోవా దేవుడు తనను ఆశీర్వదించి అక్కడ నీ సంతానమును కూడా దీవిస్తానని వాగ్దానం చేస్తాను. ఇన్ని శ్రమల గుండా కూడా ఎక్కడ శారమ్మ కానీ అబ్రహాము కానీ దేవుని మీద విసుక్కున్నట్టు కానీ దూరం అయిపోయినట్టు కానీ, నిన్ను చేసుకోబట్టే నాకు ఈ కష్టం వచ్చిందని భర్త అనలేదు, భార్య కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని దీవించి ఈరోజు ఇశ్రాయేలు దేశమనే ప్రపంచంలో ఒక విలువైన దేశముగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము యొక్క కుటుంబము చేసిన త్యాగము. ఎదుటి వాళ్ళే మంచే కోరుకున్నాడు అబ్రహాము తప్ప తన స్వార్థం కొరకు తాను ఆలోచించలేదు. పోలే నువ్వే మంచి దానిలో ఉండు, పోలే నువ్వే మంచి ప్రాంతానికి వెళ్ళు, నువ్వే మంచి కుర్చీ మీద కూర్చో, నువ్వే మంచి ప్రదేశానికి వెళ్ళు, తన తమ్ముడైన లోతుని బలపరిచాడే తప్ప తన సొంతం కొరకు ఆలోచన చేయలేదు. కానీ ఆ త్యాగాన్ని బట్టి దేవుడు అబ్రహామును దీవించాడు. ఆ టూత్పేస్ట్ కొరకు కూడా మీరు ఒక మాట చెప్తాను. ఎలా చంపాలని చెప్పి చాలా రకాలుగా వాళ్ళకున్న సెక్యూరిటీ ఇది కూడా చాలా ఎక్కువ. మొసాద్ అని చెప్పి దాన్ని అంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా చంపుతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు, కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ నిమిషాల మీద పూర్తి చేసుకొని వస్తారు. కనుక ఎలాగైనా ఈ శత్రువుని చంపాలని ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆలోచన చేసి ఒక విషయాన్ని తయారు చేస్తారంట. కనుక ఎలాగైనా ఆ విషయం టూత్పేస్ట్లో పెట్టి ఆ అధ్యక్షుడికి ఇవ్వాలి. కనుక వెంటనే చనిపోతే ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు పోల్ చేస్తారు. కనుక ముందుగా 2 ఏజెంట్లని దాంట్లో ఉద్యోగాలకనే పెట్టారు. పెట్టిన తర్వాత కొంతకాలం ఏజెంట్లు పనిచేసి ఎంతగా ఆ ఏజెంట్లు ఎదిగిపోయారంటే అధ్యక్షుడి దగ్గరే ఉండేటట్టుగా ఎదిగిపోయి నెమ్మదిగా టూత్పేస్ట్ని అధ్యక్షుడికి ఇంట్లోకి నెమ్మదిగా చొచ్చారు. నెమ్మదిగా ఆ టూత్పేస్ట్ వాడడం ఆయన మొదలుపెట్టారు. ఆ టూత్పేస్ట్ కొన్ని గొప్పతనం ఏంటంటే వెంటనే చనిపోరు. 1 నెల 2 నెలల వరకు దాని యొక్క ప్రభావము వస్తుంది. కనుక రోజులు గడిచిపోతున్నాయి. మొత్తానికి ఏజెంట్లు నెమ్మదిగా బయటికి తప్పించుకొని వచ్చేసారు. రోజు రోజుకి అధ్యక్షుని ఆరోగ్యం క్షీణించిపోతుంది. రోజు రోజుకి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కిడ్నీస్ పోతున్నాయి. ఎంత అయినా ఎంత గొప్ప గొప్ప వైద్యులు వచ్చినా కారణాన్ని ఎవరు కూడా
పసిగట్టలేకపోయారు. వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని టూత్పేస్ట్ని ఎవరు చెక్ చేస్తారండి? ఆహారం చెక్ చేస్తారు, ఇవన్నీ చెక్ చేస్తారు, కానీ టూత్పేస్ట్ని షాంపూని ఎవరు చెక్ చేయరు కదా. కానీ ఎవడో ఒక తెలివైనడు మొత్తానికి అతను వాడుతున్నవన్నీ పట్టురండి అంటే ఆ పనోడు ఎంత తెలివైనడో టూత్పేస్ట్ని కూడా పట్టుకొచ్చాడంట. ఎందుకంటే ఏది అవ్వడం లేదు కనుక. ముందు రోజు మోషన్ టెస్ట్ చేసినప్పటికీ కొంచెం విషమ తాలూకా అవశేషాలు ఆ మోషన్లో కనబడి, అరే అధ్యక్షుడి దగ్గరికి విషం ఎలాగెళ్తుంది, ఇన్ని రోజులు బట్టి ఆహారం తింటున్నారు కదా. అప్పుడు అర్థమైంది. ఆ టూత్పేస్ట్ వచ్చిన తర్వాత దానిని చెక్ చేస్తే దాంట్లో ఉన్న విషమే ఈరోజు అధ్యక్షుడు చనిపోవడానికి కారణమైంది. అప్పటికే అంత జరిగిపోయింది, ఏజెంట్లు వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. అంటే ఒక టూత్పేస్ట్తో ఒక అంతఃపురంలో ఉన్న యొక్క రాజుని లేకపోతే అధ్యక్షుని కూడా వాళ్ళు చంపారు. ఇది అంత ఆశీర్వాదం ఎవరి ద్వారా కలిగిందంటే అబ్రహామును బట్టే ఈరోజు ఆ దేశానికి అంత ఆశీర్వాదం కలిగింది. కనుక మనం పిలువబడిన మనము సామాన్యమైన వాళ్ళం మనము కాదు. ప్రత్యేకమైన పిలుపుతో మనం పిలువబడ్డాం. మనం తండ్రి గర్భంలో ఉండగానే మనం రూపింపబడ్డాం. ప్రతి శ్రమల గుండా ప్రయాణం చేసిన అబ్రహాము యొక్క జీవితం ఎక్కడ ఆగిపోలేదు, కానీ ఎక్కడ వారు డిఫర్ అవ్వలేదు, కానీ అన్నిట్లో కూడా ముందుగానే వెళ్ళిపోయారు. ఇంకా మనం చూస్తే లోతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోతు మీదకి శత్రువులు వస్తారు. సాధారణంగా ఆడవాళ్ళంగా మేము ఏమంటామంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాడి కోసం మీరు ఎందుకండి వెళ్ళాలి అంటామా అనమా? అంటాం. నేను కూడా స్త్రీనే కాబట్టి మన చర్చిలో వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనకంత ద్రోహం చేశారు కదా, వాళ్ళు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయారు కదా, అతని దగ్గరికి మీరు వెళ్ళి సహాయం చేయడం ఏంటి అని అనవలసిన శారమ్మ ఎక్కడక్కడ నోరు విప్పలేదు. అబ్రహాం తన 300 మందిని పట్టుకొని వెళ్ళాడు. ఆ యొక్క రాజ్యం అంతటిని కూడా మళ్ళీ సంపాదించి తన తమ్ముడికి మళ్ళీ తిరిగి అప్పగించాడు. అక్కడ ఒక మాట నాకు చాలా నచ్చుతుంది. అదంతా అయిపోయిన తర్వాత రాజు వచ్చి అంటాడు, అయ్యా ఈ యొక్క ఆస్తి ఈ మనుషులన్నీ కూడా నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటాడు అబ్రహాంకి. అప్పుడు అబ్రహాం అంటాడు, ఒక్క నూలు పోగైనా నేను తీసుకొని, ఎందుకంటే నా దేవునికి మహిమ రాదు. నీ దగ్గర నేను తీసుకున్నానంటే రేపొద్దున నువ్వేమంటావు, నేను ఇచ్చిన దశమ భాగమేనండి, నేనేసానండి టైల్స్, నేనండి చేశాను అని ప్రజలు ఎక్కడ అంటారో అని అబ్రహాం ఏమన్నాడు, నీ దగ్గర నుండి ఒక్క నూలు పోగు కూడా నాకు వద్దు. నా దేవుడి నామానికి నేను రేపొద్దున్న నువ్వు అంటావేమో, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నువ్వు ఒకవేళ అంటావేమో అని చెప్పి తన దేవుని నామానికే మహిమ తెచ్చే మాటలే మాట్లాడాడు, కానీ మనుషులను పొగిడే మాటలు అక్కడ మాట్లాడలేదు. దైవ సేవకులమైన మనం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏంటంటే, చాలాసార్లు ముఖస్థుతి చేస్తాం, థ్యాంక్స్ చెప్పడం వరకు ఓకే, కానీ వాళ్ళు కనబడగానే ప్రసంగం మధ్యలో ఏదో ఒక మాట మనం వదులుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళని పలానా వాళ్ళు నాకు ఇది ఇచ్చారు, పలానా వాళ్ళు నాకు అది ఇచ్చారు అంటే వాళ్ళు మెప్పించడం కోసం. కానీ దేవుడు ఇచ్చాడు మనకి, థ్యాంక్స్ వరకు ఓకే, థ్యాంక్స్ చెప్పొద్దని నేను చెప్పను, కానీ అబ్రహాము లాంటి స్వార్థము లేని మనస్తత్వం, అబ్రహాము లాంటి దేవునినే పొగిడే మనస్తత్వం. నువ్వు తప్పితే నాకు ఎవరు లేరు ప్రభా, పాటలైతే పాడతాం, నువ్వు లేకుండా నాకేమీ లేదు ప్రభా, నువ్వు ఉంటేనే నాకు అన్నీ ఉన్నాయి ప్రభా అంటాము. కానీ ఎదురుగుండా మనుషులు కనబడేటప్పటికి అనుకోకుండా మన నోట్లో ఉండే మాటలు వచ్చేస్తాయి, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, ఫలానా వాళ్ళు అలా చేశారు. ఆ రోజు కనుక ఆయన నాకు ఆ 100 రూపాయలు ఇవ్వకపోయి ఉంటే నేనేమైపోదునో, దేవుడు వదిలేస్తాడా నిన్ను? వదలడు. కానీ మన నోట్లో కొన్ని మాటలు అలాగా దొర్లిపోతూ ఉంటాయి. కానీ అబ్రహాం యొక్క కుటుంబానికి ఉన్న మంచి గుణం ఏంటంటే, నీది నాకు వద్దు, నా దేవుడు నాకు ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. కనుక ఆ పరిస్థితులు గుండా కూడా అబ్రహాం కుటుంబం అయిపోయింది. ఇంకా చివరిగా ఒక మాట, ఒకరిని ఒకరు హెచ్చరించుకునేవారుగా ఉండాలి మనం. చాలాసార్లు మనకున్న బలహీనత ఏంటంటే, భర్త బాధపడతాడేమో చెప్తే ఒకవేళ భర్త బాధపడతాడేమో, ఆవిడకి చెప్తే ఒకవేళ ఆవిడేమనుకుంటుందేమో అని భయపడి అబ్రహాము శారా జీవితంలో ఒక పొరపాటు జరిగిపోయింది. శారా ఒక సలహా చెప్తుంది, మరి అప్పటికి దేవుడు ఇవ్వడం లేదు కదా, నువ్వు దాసితో వెళ్ళిపో. అక్కడే గనక ఒక మాట అబ్రహాం అనుంటే, ఎందుకు గాబరా పడుతున్నావు, వెయిట్ చేద్దాం, ఇంతకాలం వెయిట్ చేసిన మనము ఇక కొద్ది సంవత్సరాలు మనం ఎదురు చూడలేమా అని అనుంటే ఈరోజు ఈ ప్రాబ్లం ఒకవేళ రాకపోయి ఉండేదేమో. హెచ్చరించవలసి వచ్చినప్పుడు మనం హెచ్చరించలేకపోతున్నాం. అవతల వాళ్ళు బాధపడతారేమో. ఆదాము హవ్వ కోసం కూడా మీరు ఆలోచించండి. ఆదాము ఒక మాట అనుంటే అయిపోను కదా, ఎందుకు నువ్వు తిన్నావు, పోనీ తింటే తిన్నావులే, నేను తిన్నాను, సాయంకాలం యెహోవా దేవుడు వచ్చిన తర్వాత నేను అడిగి తింటాను అని 5 నిమిషాలు వాళ్ళని కష్టపెట్టడానికి కూడా కొన్నిసార్లు మనం ఇష్టపడక చాలా పొరపాట్లో భాగస్వాములం అయిపోతూ ఉంటాం.
కానీ యోబు కోసం మీరు ఆలోచన చేయండి. తన భార్య ఒక మాట అంటే ఏమంటాడు? అదేంటండి దేవుని భక్తుడు అలాంటి మాట మూర్ఖురాలు అనడం తప్పు కదా అంటే, మరి మూర్ఖమైన పని చేసింది కాబట్టి ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడద్దు. రెబ్కా ఒకసారి యాకోబుని అడుగుతుంది, నాకు ఏంటయ్యా పిల్లలు లేరంటే అప్పుడు ఏమంటాడు? నేనేమైనా దేవుణ్ణా? కనుక అవసరం వచ్చినప్పుడు భర్త భార్యకు కానీ భార్య భర్తకు కానీ హెచ్చరించేవారు అయి ఉండాలి. నా భర్త నన్ను చాలాసార్లు హెచ్చరించేవారు, నేను నా భర్తను చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాను. అవి ఇతరులకు కనబడవు కొన్నిసార్లు, ఇతరులు మనల్ని పాయింట్అవుట్ చేయలేరు కొన్నిసార్లు. అలాగే మాట్లాడేవి ఎందుకని చెప్పి విశ్వాసులు మనల్ని అడగలేకపోవచ్చు. కానీ భర్తకు భార్య, భార్యకు భర్త ఒక పరీక్ష పేపర్ ఎదురుగుండా మనం కూర్చున్నట్లుగా కూర్చుంటే, ప్రసంగమే కావచ్చు, మన నడవడికే కావచ్చు, మన మాట తీరే కావచ్చు, ఒకరినొకరు మనం హెచ్చరించుకునే వారుగా ఉంటే చాలా అనర్థాలు మన జీవితంలో జరగకుండా మనము కాపాడగలుగుతున్నాం. కానీ కొన్నిసార్లు మనకున్న బలహీనత ఏంటంటే, ఆవిడని సంతోషపెట్టాలి కదండి, ఆయన నిజమే సంతోషపెట్టొద్దని నేను చెప్పడం లేదు. కానీ సేవా జీవితంలో, భక్తి జీవితంలో, నీతికరమైన జీవితంలో రాజీ పడకుండా మనం ముందుకు సాగిపోవాలి. కొంతసేపు బాధపడవచ్చు, యోబు భార్య బాధపడే ఉండొచ్చు, ఆయన మంచి కోసమే కదా నేను చెప్తున్నాను, అయినా ఎందుకు నన్ను ఇలా తిడుతున్నాడని బాధపడి ఉండొచ్చు. కానీ డబుల్ ఆశీర్వాదం వచ్చిన తర్వాత సంతోషించి ఉండొచ్చు. నా భర్త ఆ రోజు కష్టంలో నిలబడబట్టే ఈరోజు నాకు డబుల్ ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. కనుక అబ్రహాము కుటుంబంలాగా మనం ఉంటే, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, తరతరముల వరకు నీ దీవెన నేను ఉంచుతాను. హల్లెలూయా. అంటే మన కుటుంబాన్ని బట్టి మన సంఘం ఆశీర్వదింపబడాలి, మన కుటుంబాన్ని బట్టి మన బంధువులు ఆశీర్వదింపబడాలి, మన కుటుంబాన్ని బట్టి మన వీధిలోని వారు ఆశీర్వదింపబడాలంటే అబ్రహాము లాంటి సమర్పణ మనకు కావాలి, అబ్రహాము లాంటి త్యాగం మనకు కావాలి. అంతేకాకుండా కొన్ని వందల కుటుంబాలు మనల్ని చూస్తూ గమనిస్తూ ఉంటాయి ప్రతి క్షణము, ప్రతి పనిని కూడా. ఈ మధ్యకాలంలో నాకు 60 సంవత్సరాల బర్త్డే జరిగింది. అప్పుడు చాలామంది, నేను ఫంక్షన్ చేసుకోలేదు, చర్చిలో మాత్రం వాళ్ళు కొంతమంది నా కొరకు మాట్లాడినప్పుడు ఒక ఆవిడ అంది, నేను అమ్మగారిని గమనిస్తూ ఉంటాను, కోడలు వచ్చిన తర్వాత అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది, కోడలతో ఈవిడ ఎలా మెసులుకుంటారు, మా అందరితో బాగానే ఉంటున్నారు కానీ కోడలతో కూడా ఈవిడ ఎలాగుంటారా అని ఆవిడ గమనించిందంట. అక్కడ కూడా అమ్మగారికి మార్కులు పడిపోయాయి, అక్కడ ఏమైనా తగ్గుతాయేమో మార్కులు అనుకున్నాను నేను. కూతురుగా సక్సెస్ అయిపోయారు, భార్యగా సక్సెస్ అయిపోయారు, తల్లిగా అయిపోయారు, ఆత్మీయ తల్లిగా కూడా అయిపోయారు. కానీ ఇంట్లో పోరు కదా, అది కోడలంటే 24 గంటలు ఇంట్లో ఉండాలి. కనుక ఎలా ఉంటుంది అని చెప్పి నేను గమనిస్తూ ఉన్నాను. ఒక టీచర్ గారు చెప్పారు, అందులో కూడా ఆవిడ సక్సెస్ అయిపోయారు. కనుక పరిపూర్ణ తల్లిగా ఈరోజు నేను ఆవిడని స్వీకరిస్తున్నానని చెప్పారు. కనుక కొన్ని కుటుంబాలు మనల్ని గమనిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దైవ సేవకులైన వారు పాస్టమ్మలు నీకేం తెలియదు ఊరుకో అంటారు. ఆ మాట ఎక్కడ మాట్లాడాలి? ఇంట్లో మాట్లాడాలి. నీకు మాట్లాడడం రాదు ఊరుకో అంటారు. అప్పుడు విశ్వాసులు ఏమనుకుంటారు? ఓహో, మా పాస్టమ్ గారికి మాట్లాడడం రాదు అనుకుంటారు. కొన్నిసార్లు ఆడవాళ్ళు కూడా ఏమంటారంటే, నీకు అస్సలు దీంట్లో కొంచెం కూడా ఇది లేదు, అందరి ముందే మాట్లాడేస్తూ ఉంటాం. జాగ్రత్త, కొన్ని వందల కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఇంట్లో ఎలా ఉంటున్నామో చూస్తున్నారు, బయట ఎలా ఉంటామో చూస్తున్నారు, వాక్యం ఎలా చెప్తున్నారో గమనిస్తున్నారు, వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో ఉందో లేదో గమనిస్తూ ఉంటారు. కనుక మాదిరిగా మనం లేకపోతే మనం ఎంతసేపు ప్రసంగాలు చేసినా ఆ ప్రసంగం ద్వారా వాళ్ళకి ఏం ఉపయోగం మాత్రమో ఉండదు. కనుక అబ్రహాం కుటుంబంలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మన కుటుంబాన్ని బట్టి తరతరములు ఆయన తర్వాత ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు దేశం వాళ్ళ వరకు ఎప్పటి వరకు ఆశీర్వదింపబడే. ఇంకా ఆఖరికి ఒక పాయింట్ చెప్తాను. ఆతిథ్యం విషయంలో కూడా వచ్చిన వాళ్ళు ముగ్గురే వచ్చారు. అబ్రహాం ఇంటికి ఎంతమంది వచ్చారండి? ముగ్గురే వచ్చారు. కానీ ఎంత పిండి కలిపిందంట ఆవిడ? ఎంత పిండి కలిపారు? 3 మానికలు. అంటే మొన్న ఎవరో చెప్పగా విన్నాను, ఒక మానిక అంటే 6 కేజీలంట. వచ్చింది ముగ్గురే. మాంసం కూడా ఎంత వండారండి? లేగ దూడ అంటే ఎన్ని కేజీలు ఉంటుంది? ఎంతైనా ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ తిన్నా ఇంకా కొన్ని 6 కేజీల దూడలు తెచ్చారనుకోండి, ఎంత మిగిలిపోద్ది. ఆతిథ్యం విషయంలో కూడా కొంచెం మనం వెనకబడుతున్నామేమో అని అనిపిస్తుంది నాకు.
మరి మీ ప్రాంతం వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి ఎన్నాళ్ళు పాస్టర్ గారు దందని వంట చేసి పెట్టేసేవారు. ఇప్పుడు అలా చేయడానికి మనం చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాం. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కర్రల పొయ్యి లేదు, గ్యాస్ స్టవ్ ఇచ్చాడు, ఎసరు పెట్టే వండక్కర్లేదు, రైస్ కుక్కర్లు ఇచ్చాడు మనకి, రెడీగా ఆమ్లెట్ వేసుకోవడానికి గుడ్లు కూడా అవి కూడా రెడీ. కానీ ఎందుకో ఆతిథ్యం విషయంలో మనము వెనకబడిపోతున్నామేమో అనిపిస్తుంది. కానీ ఆ మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడ కూడా చూడండి, పనిని ఇద్దరు డివైడ్ చేసుకుంటారు. పిండి కలిపే పని శారా చేస్తుంది, దూడ తెచ్చే పని ఎవరు చేస్తారు? కూర్చొని అసుకు కొట్టట్లే అబ్రహాము. వాళ్ళు వచ్చారు కదా, కూర్చొని మాట్లాడతాం, ఏమమ్మా టీ తెచ్చే, ఏమమ్మా కూర తెచ్చే అని అంటలే. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? మందలోనికి వెళ్ళి చక్కగా సెలెక్ట్ చేసుకొని అప్పుడు పనివాడికి పిలిచి అప్పగించాడు. కానీ మనం కొన్నిసార్లు పనిని డివైడ్ చేసుకోక, కొన్నిసార్లు పాస్టర్ గారి మీద భారం ఎక్కువ పడిపోతుంది, కొన్నిసార్లు పాస్టర్ గారి మీద కూడా పడిపోతుంటుంది. ఆవిడ నేను చేయలేనని మంచం ఎక్కిపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా పాస్టర్ గారే వండుకోవాలి. అలా కాకుండా ఆతిథ్యం విషయంలో కూడా, పని విషయంలో, మేము పెళ్ళైన కొత్త దినాలు పిల్లలు కూడా వచ్చేసారు నాకు అప్పటికి, స్కూల్కి పంపించి 7 కల్లా ఇద్దరం బయలుదేరిపోయేవాళ్ళం. వంట అయ్యేది కదా అప్పటికి. అట్నుండి వచ్చి ఇద్దరం కలిసి మళ్ళీ వండుకునేవాళ్ళం. అయ్యగారు కూడా వంట చేస్తారు, మీకు తెలుసో లేదా కానీ, ఎండి చేపల కూర బాగుండుతారు, గుడ్ల కూర బాగుండుతారు, నేను కోస్తుంటే తాలింపులు పెట్టేవారు, అన్నీ చేస్తారు. నా భర్తను బట్టి నేను ఆనందించి, ఇప్పుడు బిజీ అయిపోయి నాకు పనివాళ్ళు వచ్చేసారు, కానీ అట్నుండి వచ్చిన తర్వాత ఏ కాఫీయో తాగి ఇద్దరం కలిసి వంట చేసేసుకునేవాళ్ళం. అలాగే మేము జీవితాన్ని ప్రారంభించాం. ఎందుకంటే ఉదయాన్నే కొంతమంది దొరుకుతారు, 6 గంటలకే కొంతమంది దొరుకుతారు. కనుక కాఫీ తాగి వెళ్ళిపోయి, వీలైతే నాకు అన్నం తినడం కూడా ఇష్టమే. నేను సంపన్నమైన కుటుంబంలో పుట్టిన గింజ అన్నం తినడం కూడా నాకు చాలా ఇష్టం. పిండొడియంతో నేను తినను, కానీ పచ్చడితోనో అరటిపండు ఉంటే నాకు చాలు. అరటిపండుతో చక్కగా కొంచెం, ఒకవేళ పెరుగు లేకపోయినా నిమ్మకాయ పిండుకొని తిని వెళ్ళిన రోజులు కూడా నాకు తెలుసు. ఇద్దరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం, అన్నీ చూసుకొని వచ్చేసేవాళ్ళం. అట్నుండి వచ్చి మళ్ళీ ఇద్దరం కలిసి వంట చేసుకున్నాం. ఆదివారం వస్తే మాకు కొంచెం పండగలాగా ఉండేది. తెల్లవారంతా పప్పు వండుకొని వెళ్ళిపోయేవాళ్ళం, సాయంకాలమే చికెను. కనుక రోజుకు ఒక రకంగా ఉండేవారు అయ్యగారు. ఒక్కొక్కసారి నేను వండేదాన్ని, ఒక్కొక్కసారి ఆయన వండేవారు. ఇద్దరం కలిసి వంటగదిలో ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు అంటారు, మళ్ళీ నువ్వు వంట చేయొచ్చు కదా నాని, నేను కూడా వంటగదిలోకి వస్తానంటారు. అంత టైము లేదు, అంత మాకు అవకాశాలు కూడా లేవు. కానీ పనిని మనం డివైడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని పనులు నేను చేసుకునేదాన్ని, బయట పనులన్నీ ఆయన చక్కబెట్టుకునేవారు. ఇప్పుడు ఆయనకు నీరసంగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన పనులను కూడా నేనే కొన్నిటిని చేయవలసి వస్తుంది. పనిని డివైడ్ చేసుకుందాం. అన్నిట్లో మనం భాగస్వాములే. శ్రమలలో భాగస్వాములుగా ఉండాలి, పిలుపులో భాగస్వాములుగా ఉండాలి. చివరికి తన కొడుకును అర్పించే విషయంలో కూడా నేను అనుకుంటాను, శారాకు ఒక మాట చెప్పి వెళ్ళి ఉంటాడేమో, వెళ్తున్నాము ఏం జరుగుతుందో అని బహుశా ఒక చిన్న హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే అబ్రహాముకు నమ్మకం ఏంటంటే, నేనేం చేసినా మా ఆవిడ నాన్ని అంగీకరిస్తుంది, నేను ఎప్పుడు నమ్మకంగా ఉంటానని మా ఆవిడకి తెలుసు అనే నమ్మకం అబ్రహాముకు ఉండొచ్చు. శారాకు కూడా అదే నమ్మకం ఉండబట్టి వారి జీవితం హాయిగా సాగిపోయింది. కనుక మన పిలుపు యొక్క విలువను మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలలో కలిసి ప్రయాణం చేద్దాము, ఆశీర్వాదంలో కూడా మనం కలిసే ప్రయాణం చేద్దాము. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ. ఎవరో వచ్చి మనల్ని హెచ్చరించిన అవసరం లే, మనం అందరం ఆత్మపూర్ణులమైన వాళ్ళం. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా భార్యకు భర్త, భర్తకు భార్య మనం ఏం చేసుకోవాలి? హెచ్చరించుకుంటూ, భాగస్వాములుగా ఉంటూ, మాదిరిగా ఉంటూ, మనల్ని చూచిన వారు అమ్మగారు అయ్యగారులాగా మేము ఉంటే బాగుండును అని అనుకునేటట్టుగా మనం బ్రతికితే గనక మనల్ని బట్టి మన ఆశీర్వాదము తరతరములు కూడా దీవించబడుతుంది. అలాంటి ఆశీర్వాదం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. మరి కమిటీ తరపున, స్థానిక సంఘ కాపరి సంఘము తరపున, కూడి వచ్చినటువంటి దైవజనరాడు తరపున, అందరి తరపున కూడా అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి ఇంకా కొద్ది నిమిషాలు అనుకున్నాం, కానీ కరెక్ట్గా 45 నిమిషాలు మా అమ్మగారు మాట్లాడారు. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం, నేను వర్ణించలేను. దేవునికి స్తోత్రం. అయితే ఈసారి ఇంకా 2వ వర్తమానంలోకి వెళ్ళిపోతాం, సమయం అవుతుంది కనుక. మరి అయ్యగారు మన మధ్య ఉన్నారు, అమ్మగారు చెప్పారు అయ్యగారు ఇప్పుడు వర్తం చెప్తారు, ఆయన కోసం చూస్తున్నారని. మరి ముందుగా మరి అమ్మగారు చెప్పారు, రెండవసారి మరి అయ్యగారికి సమయం ఇస్తున్నాం. అయ్యగారు మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు మీకు చిన్న రిక్వెస్ట్. గుప్తా ఒక్కడే అలా ఆవిడ పక్కన కూర్చున్నాడు, ఇది ఫ్యామిలీ రిట్రీట్ కదా,
మీ ఆవిడలు వస్తే మీ ప్రక్కన వాళ్ళ ప్రక్కకి వెళ్ళిపోయి ఎవరి ఆవిడ ప్రక్కన వాళ్ళు కూర్చుంటే మంచిది. అప్పుడు ఆవిడ లేనివారు తేనవారు తెలుస్తుంది. వెళ్ళిపోండి, మీ ఆవిడ ప్రక్కన ఎవరైనా మీ పాస్టమ్ గారి ప్రక్క మీరు వెళ్ళిపోండి. ఎవరు ప్రక్కకు వాళ్ళు వెళ్ళిపోండి. ఫ్యామిలీ రిట్రీట్ కదా ఇది. మీ అందరికీ వందనాలు. నాకు ఇలాంటి సభలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు పాస్టర్లు కూడుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం, వాక్యం వినడం, ఈ చిన్న చిన్న గొడవలు అవి ఇవి చేసుకోవడం కన్నా ఇవి అవసరమైనవి, మన కుటుంబానికి అవసరమైనవి. నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన కమిటీ వారికి ప్రత్యేకంగా గుప్తా కూడా అయా మీరు అనుకున్నాం కదా ఆ రోజు ఫ్యామిలీ రిట్రీట్ మరి ఏర్పాటు చేస్తున్నాం, తప్పక రండి అన్నప్పుడు చాలా సంతోషంతో నేను రావడానికి అవకాశం కలిగింది. మరి ఈరోజు పాస్టమ్ గారు కూడా చాలా మంచి విషయాలు, క్రొత్త విషయాలు తెలియజేశారు. నేను ఎంజాయ్ చేశాను వాక్యాన్ని. నేను డిబేట్ చేయాలనుకుంటున్నాను. అంటే తనని ఆ వాక్యాన్ని డిబేట్ చేస్తే బాగుంటుంది కదా, భార్య భర్తలు దెబ్బలాడుకున్నట్టుగా ఉంటుంది. 1-2 మాటలు చెప్తాను. దాంట్లో ఇలాంటివి సరదాగా ఉంటాయండి. ఎప్పుడు దైవ సేవకులు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రార్థన చేసుకోండి, పరలోకానికి యేసు ప్రభువు వచ్చేస్తాడు, ఎంతకాలం ఈ మాటలు వింటాం? లోతైన అనుభవాలకు వెళుతుండాలి మనం. కనుక అధ్యక్షుల వారికి, కమిటీ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ వందనాలు. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బంది వచ్చింది మీకు, నాకు తెలుసు. మీలో కొంతమంది వెళ్ళిపోయారని కూడా తెలుసు. ఎప్పుడు మనకి కొన్ని సిద్ధాంతాలు ఉండాలి, దైవ సేవకుడికి కొన్ని పద్ధతులు ఉండాలి. మన సంఘంలో చాలామంది వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. వచ్చినప్పుడు సంతోషిస్తాం, వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? కానీ కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? అమ్మ నాయన శని వదిలిపోయిందిరా అని అనుకుంటాం. ఎందుకు? వాళ్ళు ఉండడం వల్ల మనకేమీ ఉపయోగం ఉండదు, వారు ఉండడం వల్ల మనకి నష్టం కూడా. వారు ఉండడం వల్ల మనకి నష్టం. మరి మీరు సంతోషిస్తున్నారో బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఏది కూడా అనవసరంగా దేవుడు చేయడు, దేవుడు అలౌ చేయడు. కనుక ఉన్నవారు మీరు సంతోషంగా ఉండాలనేది నా మనవి. ముఖ్యంగా పాస్టమ్ గారులందరికీ నా భారం మరొకటి తెలియజేస్తున్నాను. ఎప్పుడు పాస్టర్ గారులు 4 రోజులకు ఒకసారి కలుసుకోవడం, అక్కడక్కడ మీటింగుల్లో మేము పరిచయాలు చేసుకోవడం, బాగున్నారా అని అనుకోవడం జరుగుతుంది. కానీ పాస్టమ్ గారు కలుసుకోవడం చాలా అరుదైపోతుంది. ఒకరితో ఒకరు పరిచయాలు, ఒకరితో ఒకరు మీకు ఎంతమంది పిల్లలు, మీ పెద్దబాబు ఏం చేస్తున్నాడు, చిన్నబాబు ఏం చేస్తున్నాడు అనేవి చాలా తక్కువ అవుతున్నాయి. అంటే మీలో మీకు సహవాసం చాలా తగ్గిపోతుంది. కనుక నేను అనుకుంటున్నాను మీరు కూడా అట్లీస్ట్ 4 monthsకి, అంటే సంవత్సరానికి 12 మాసాలు కనుక 4 మాసాలకు ఒకసారి మరి ఈ విధంగా పాస్టమ్మలు కలిసి, మాకు పిలిస్తే వస్తాం మగోలో, లేకపోతే మీరేనే కూడుకొని కష్ట సుఖాలు మాట్లాడుకొని సహవాసం చేస్తే బాగుంటుందని నా ఆశ. అలాంటప్పుడు మీరొక్కరే కాదు, మీతో పాటు మీ సంఘంలో యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. ప్రతి సంఘంలో పాస్టర్ గారికి సపోర్ట్ చేసేవారు పురుషులు కాదు. ఎవరు చేస్తారు చెప్పండి? స్త్రీలే. ప్రార్థన చేసిన వాళ్ళు వాళ్ళే, ఫైనాన్షియల్గా సహాయం చేసిన వారు వాళ్ళే, ఆదరణ ప్రేమ చూపించిన వారు కూడా వాళ్ళే. ఎక్కడ చూడండి, పెద్ద సంఘం చూడండి, చిన్న సంఘం చూడండి. కనుక అటువంటి వారిని పాస్టమ్ గారు, అంటే ఇలాంటివి స్పెషల్ క్లాసెస్ అంటారు, అలాంటి వారిని తెచ్చుకొని ఒక రోజంతా మార్నింగ్ ఒక 2 క్లాసులు, మధ్యాహ్నం ఒక క్లాస్ పెట్టి, అంటే వారిని సిద్ధపరచడం. పాస్టమ్ గారు వస్తే వాళ్ళు ముగ్గురిని మనమే డబ్బులు పెట్టుకొని తీసుకొని వచ్చి, అంటే వారు రావడం ద్వారా సంఘానికి మేలు. వారు రావడం ద్వారా మీతో వారు రావడం ద్వారా మీ నలుగురు ఒక టీం లాగా తయారవుతారు. సోల్ విన్నింగ్ కొరకు కానీ, సంఘ క్షేమం కొరకు కానీ, సంఘ శుభ్రత కొరకు కానీ, సంఘంలో ఉండే కొదువులు తీర్చడానికి కానీ, మరి మీకు సపోర్టివ్గా ఉండడానికి, మీతో పాస్టర్ గారు కలిసి పని చేయడానికి, పాస్టర్ గారితో మీరు కలిసి పని చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది చాలా ఉన్నతమైన పద్ధతి అనుకుంటున్నాను. ఇది డిస్ట్రిక్ట్ అంతా చేద్దామనే ఆశ నాకుంది.
మరి ఇది మీరు ఇలా పెట్టుకున్నారు కనుక మొట్టమొదటిగా ఏ పాత పట్టలోనే ఎక్కడో పెట్టి 3 మండలాలకి దీనికి ఖచ్చితంగా ఒక రిజిస్ట్రేషన్ అనేది ఏర్పాటు చేసి అన్ని మండలాలకి చెప్పి, అయ్యా మేము ఇలాగ ఏర్పాటు చేసుకుంటున్నాం. మనకి ఏమనిపోయింది ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా కాన్ఫరెన్స్ పెడితే ఛార్జీలు ఇస్తారా, బ్యాగులు ఇస్తారా, బిర్యానీ పెడతారా, ఇవన్నీ అడుగుతున్నాం మనం. అవి ఆ పూటకే సరిపోతాయి. కానీ మన సంఘానికి, మన వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదాన్ని కలిగించేది, దీవెన కలిగించేది చాలాసార్లు మనం చేయలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఈ గత వారం లక్షవారం అనుకుంటాను, ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి దానికి వచ్చిన వారందరూ మెయిన్ లీడర్స్ వచ్చారు. ఒక ఫ్లైట్లో 30 మంది వచ్చారు తెలంగాణ నుంచి. వాళ్ళందరూ బాగా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నవారు, పెద్దవారు. ఒక్కొక్కరికి 100 సంఘాలు, 50 సంఘాలు ఉన్నవారు, పెద్దవారు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దవారు అందరూ కలిసి ఒక కోట్. దాంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే 1 చర్చ్ 1 సోల్ 1 ఇయర్. చెప్పండి, 1 చర్చ్ 1 సోల్ 1 ఇయర్. అంటే ఒక సంఘం ఒక నెలలో ఒక ఆత్మని సంపాదించాలి. అది చూడడానికి, వినడానికి ఎంత సులువుగా ఉంటుంది. సంఘంలో ఉన్న 50 మందో 60 మందో లేకపోతే 100 మందో కలిసి ఒక్క ఆత్మను సంపాదించాలి. అలాగే చేస్తే ఆంధ్రప్రదేశ్లో 1,20,000 సంఘాలు ఉన్నాయట. హౌస్ చర్చెస్ అవన్నీ కలిసి పాస్టర్స్ ఫెలోషిప్లో 1,20,000 మంది. ఒకవేళ అదే జరిగితే మరి తెలంగాణలో 75,000 మంది, 75,000 సంఘాలు ఉన్నాయి. అంటే లెక్కల్లోకి రానివి కాకుండా అప్పుడు ఈ 1,20,000 75 కలిస్తే ఎంత అయింది? ఇంచుమించుగా 2 లక్షలు. అంటే ఒక నెలలో ఎన్ని సోల్స్ వస్తాయి? కొత్త సోల్స్ 2 లక్షలు వస్తాయి. అంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు అవుతాయి? 24 లక్షలు అవుతాయి. అలాగ చూస్తే 10 సంవత్సరాల్లో భారతదేశంలో మెయిన్ పార్టీ మందైపోద్దట. అంటే మనం ఏది చెప్తే ప్రభుత్వం అది చేయాలి. అది విచిత్రమైన అంశంగా తయారైంది. దానికి మొత్తానికి వాళ్ళు కలిసి నాకు వాక్యం చెప్పడానికి పిలిచారు. నాకు అదొక గొప్ప అవకాశం. అందరూ పెద్ద లీడర్స్, పెద్ద వాళ్ళు, కేఆర్ సింగ్ గారి లెవెల్లో ఉన్నవారు అనమాట. అందరూ పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. ఇద్దరు వాళ్ళు లీడర్స్, ఈ లీడర్స్ కలిపి ఇది కుమార్ గారికి ఇద్దాం, ఆయన అయితే ఏదో నాకుండే టాలెంట్ బట్టి చేస్తారని నాకు కూడా గొప్ప అవకాశం లాగా అనిపించింది. నేను సామెతల గ్రంథంలోంచి ఒక్క మాట తీసుకొని, వెండిలోని మస్టు తీసిన ఎడల పాత్ర చేయవాడు పాత్ర చేయుటకు సిద్ధపడునని ఒక మాట తీసుకొని 10 నిమిషాలు మాట్లాడాడు. దాని తర్వాత వచ్చిన పాస్టర్స్ అందరూ కూడా ఒక రివైవ్ అయ్యారు. అంటే ఇది చాలా సులువైన పద్ధతి కదా. ఒక సంఘంలో ఉండే 40 మందో 50 మందో లేకపోతే 10 మందో, కొన్ని పెద్ద సంఘాలు ఉంటాయి, బ్యాప్టిస్ట్ చర్చిలు, సిఎస్ఐ చర్చిలు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర 500 మంది ఉంటారు. ఒక్క ఆత్మ సంపాదించడం పెద్ద కష్టం కాదు. పాలోడో, పేపరోడో, నీలోడో, రిక్షావాడో ఏదో ఒకడు ఇలాగ సంపాదించగలిగితే నెలకి 2 లక్షల సోల్స్ మనం సంపాదించగలగం. అంటే క్రైస్తవ సమాజం ఇంకా పూర్వకాలంలో నేనే రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడనే పాటే పాడుతున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుత లోకంలో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఒక క్రొత్త నెట్టు సంపాదించడం లేదు, కొత్త వల వేయడం లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే, స్త్రీలు ఏది చేసినా ప్రజలు మెచ్చుకుంటారు. సబ్ అడ్వర్టైజ్మెంట్కి ఎవరు వాడతారు? ఒక్క గెడ్డం గీసుకోవడానికే స్త్రీలను వాడరు. చీరలకి, చెప్పులకి, సబ్బులకి, దీనికి అన్నిటికీ కూడా ఆడవాళ్ళనే. మగోళ్ళకి వాళ్ళు గెడ్డం ఉండదు కనుక ఆ బ్లేడ్కి మాత్రం ఏ క్రికెట్ ప్లేయర్నే వాడతారు. కనుక నేను అనేది ఏంటంటే, ఇది మీరు ఆలోచించండి పాస్టర్స్ కూడా. అంటే ఏదో ఒక రివైవల్ రావాలండి సంఘంలో, ఏదో ఒక కొత్తదనం కావాలా. అది తర్వాత ఎవడో చేస్తారు. తర్వాత అంటే మనం చనిపోతాం,
నెక్స్ట్ తరానికైనా ఒక ఊపు రావాలా, ఒక కొత్తదనం రావాలా, ఒక కొత్త ఎజెండా మనం వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే సంఘాలు ఎలాగే ఉంటాయి. ఈ సంవత్సరం 10 మంది, ఈ సంవత్సరం 20 మంది, వచ్చే సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ 20 మంది ముఖాలకే బోధిస్తాం. వాళ్ళకి బోరు కొట్టి మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రార్థన చేసుకోండి, మోకరించండి, ఇవే విని 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 ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కనుక ఇటువంటి క్రమాలు ఆలోచించండి. అమ్మ, ఇది పాస్టమ్మ గారు ఆలోచించాలి. మీలో ఎవరికో ఒకరికి దర్శనం రావాలా. ఇది ఒక్కరికి ఆలోచన వస్తే కోనేరు సెలయేరు అని 2 మాటల మీద నేను ఒక ప్రసంగం తయారు చేశాను. కోనేరు అని అంటే ఏంటంటే, ఒక దగ్గర చుట్టూరు ఆనకట్టు కట్టి పార్కుల్లోన గట్టా ఉంటుంది కదా, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో గట్టా ఉంటుంది. చుట్టూరు స్విమ్మింగ్ పూల్స్ అవి పెట్టి చుట్టూరు కుర్చీలు కట్టేసి సరదాగా ఇచ్చేస్తారు. కానీ ఆ నీళ్ళు 2 రోజులకో 3 రోజులకో మార్చకపోతే జబ్బులు అయిపోతాయి, వాసన వచ్చేస్తుంది. అవి చూడడానికే తప్పించి దాంట్లో పనిచేయడానికి పనికిరావు, పెరగవు. కానీ సెలయేరు అలాంటిది కాదు, చూడడానికి బాగుండదు. నాగావళి ఎక్కడ ప్రారంభమైందో నేను చూశాను. రాయగడ దగ్గర పార్వతీపురం గట్టు కొంచెం ప్రక్కకి వెళ్తే రాయగడ దగ్గర నేను కారు ఆపి చూశాను. ఒక కొండ, ఆ కొండలో నుంచి నీరు పారుతుంది, ఇంతే దారం ఉంటుంది, పారుతుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైపోయింది, ఇది పెద్ద నది అయిపోయింది. అది సెలయేరు, అది పారే నది. ఆ నది పారడం మొదలుపెట్టిన తర్వాత వేలాది ఎకరాలు పండుతుంది. వేలాది ఎకరాలకి భూములకి మరి పంటకి ఆయుష్ను పోస్తుంది. చాలామంది ప్రజలు బ్రతకడానికి, చాలామంది ప్రజలు తినడానికి ఆహారంగా మిగిలిపోతుంది. దానికి ఖర్చు ఉండదు. కానీ కోనేరుకి మాత్రం చుట్టూరు ఆనకట్టులాగా వేస్తారు. సెలయేరుకి పారుతుంది అది. దీనికి ఆనకట్టు వేసి చుట్టూరు కూర్చొని ఆనందించడానికి తప్పించి దీనికి మరొక దానికి పనికిరాదు. ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఆ నీరు 2 రోజులు పోయిన తర్వాత పోసుకుంటే గజ్జి వచ్చేస్తుంది. కనుక ప్రతిరోజు దాంట్లో స్నానం చేయడానికి, రాత్రి అయితే మళ్ళీ తీసేసి కొత్త నీరు పోస్తుంటాడు. కనుక మనం సెలయేరులాగా ఉండాలి కానీ కోనేరులాగా ఉండకూడదు. పారే సెలయేరులాగా మనం ఉండాలి. కనుక ప్రియులారా, ఆలోచించండి, స్త్రీలు ఇది ఆలోచించండి. ఎవరికో ఒకరికి బుర్రలోకి థాట్ రావాలి. ఒక్కొక్క కొవ్వొత్తు వెలిగితే అక్కడ ఎన్ని కొవ్వొత్తులు ఈజీగా వెలిగిపోతాయి. ఒక్కటి ఎలగడం, కొంచెం వెలిగించడం కష్టం. కనుక స్త్రీ ఏది చేయాలన్నా గొప్ప చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా మగోడికి ఎవడికి ఏది చేయడం లేదు, అందరూ ఆడవాళ్ళకి పట్టుకుంటున్నారు. స్కీములన్నీ ఆడవాళ్ళకే. బస్సు టికెట్ లేకుండా మగవాళ్ళకి ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఎక్కిస్తున్నారు? ఆడవాళ్ళకి. అదే మరొక స్కీమ్ ఏంటి, ఆడవాళ్ళకే తెలియాలా. అదేటో అమ్మకు వందనం అట. అయ్యకి అంటాడు అమ్మకు వందనం. 3వది వచ్చేమో అదేది, ఇంక రకరకాల స్కీములన్నీ ఆలి పేర్లే. మగోడి పేరు ఎవడు ఎత్తడు. అంటే పవరు అంతా ఎక్కడుందంటే ఇప్పుడు అమ్మలోనే ఉంది, అయ్యలో మాత్రం లేదు. చివరికి పేర్లు పెట్టి చూడండి, అమ్మా నాన్న అంటారా, నాన్న అమ్మ అంటారా? అమ్మా నానే. భర్త భార్య అంటారా, భార్య భర్త అంటారా? మనకంటే వెనక పుట్టినే పేరు మాత్రం వాళ్ళకే ముందుంటారు. నాకు విచిత్రం అనిపిస్తుంది, ప్రభువా మాకంటే వెనక పుట్టారు కదా, మా పేరు వెనక్కి వెళ్ళిపోయింది ఏంటి, వాళ్ళ పేరు ముందుకు వచ్చింది ఏంటి అని ఎక్కడ చూడండి ఇవన్నీ ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. సోమవారం అయిపోతే ప్రయాణాల్లో ఏవైనా కొత్త తలంపుల గురించి ఆలోచిస్తుంటే ఏంటి వాళ్ళకుండే పవర్ ఏంటి, మాకుండే పవర్ ఏంటి అని ఆలోచిస్తుంటారు. కనుక దేవుడు కుటుంబ వ్యవస్థని, ఇది ఫ్యామిలీ రిట్రీట్ కనుక 4 మాటలు చెప్తాను, టైం అయిపోయింది కనుక 4 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. కుటుంబ వ్యవస్థని మొట్టమొదటిగా ప్రారంభించింది కుటుంబ వ్యవస్థ. మొట్టమొదటిగా ఆయన ప్రారంభించింది ఈ లోకంలో ఏంటంటే కుటుంబ వ్యవస్థ. మొట్టమొదట దీవించింది, దేని దీవించాడు? కుటుంబ వ్యవస్థని. మొట్టమొదటిగా మాట్లాడింది ఎవరితో మాట్లాడాడు? కుటుంబ వ్యవస్థ.
అంటే దేవుని యొక్క గురి, దేవుని యొక్క దర్శనం ఎవరి మీద ఉందంటే కుటుంబం మీద ఉంది. ఆ కుటుంబం దీవించబడితేనే ఆయన కళ నెరవేరింది అనుకొని ఆయన కుటుంబ వ్యవస్థను దీవించాడు. ఈ కుటుంబంలో మెయిన్ పార్ట్ ఎవరంటే ఆడోళ్ళ మగవాళ్ళ? నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, ఆడోళ్ళ? అమ్మా ఇప్పుడు ఎంత విని అంటే మాకు అప్పుడే వెనక్కితో ఇచ్చారనమాట. కుటుంబంలో మెయిన్ పార్ట్ ఎవరంటే అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే మగోడే. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశారంటే తన స్వరూపంతో మట్టి దగ్గరికి వెళ్ళి మట్టి ఒక గమ్మేళ్ళు మట్టి అమ్మ నేను తర్వాత ఇచ్చేస్తాను అంటే మట్టి ఒప్పుకోలేదు. అంటే కథలా చెప్తున్నాను, మట్టి ఒప్పుకోలేదే. నువ్వే మాకు మట్టికి ఇచ్చావు, భూమి అన్నావు, ఆకాశం అన్నావు, నక్షత్రాలు అన్నావు. మొట్టమొదటి కుటుంబం ఏంటంటే మనిషి కంటే మొట్టమొదటి కుటుంబం ఏమిటి? ఏ కుటుంబం? సౌర కుటుంబం. మొట్టమొదటి కుటుంబం ఏంటి? ఆయన పుట్టించిన కుటుంబంలో సౌర కుటుంబం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవన్నీ సకల జ్యోతులు సౌర కుటుంబం. మనం ఎలాగ ఫ్యామిలీ, అది కూడా పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ పాడైపోయినా పర్లేదు, కానీ ఆ ఫ్యామిలీ ఫాలో అయితే పేడైపోతే మొత్తం లోకం అంతా నాశనం అయిపోద్ది. బాధకరం ఏంటంటే ఆ ఫ్యామిలీ దేవుడు చెప్పినట్టుగా వింటుంది, ఈ ఫ్యామిలీ మాత్రం దేవుడు చెప్పినట్టుగా వినకుంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రుడా రాత్రి రా అంటే ఆయన వస్తున్నాడు, సూర్యుడా తెల్లవారు లేకంటే ఆయన లెగుస్తున్నాడు. ఒరే బాబు ఆదివారం గుడికి రా అంటే వెళ్ళడం. చూడండి, ఆయన ఇన్ని సంవత్సరాలు అయిపోయిన దేవుని మాట వింటున్నారు, దేవుని మాట వింటున్నారు. మీరు చూడండి, నోవాహు కాలంలో ఆ సముద్రంలో జరిగే ఆ యాత్రలో జరిగే పరిస్థితులు, సముద్రం విన్నది, నోవాహు విన్నాడు, అంతా విన్నాడు. ఆ 101 రోజు ఆ నావలో ఉన్నాడు, అంటున్నాడు. బయటికి వెళ్ళిన వెంటనే కాకి ఏం చేసింది? మళ్ళీ తిరిగి రాలేదు. మీరు యోనా జీవితంలో చూస్తే అందరూ దేవుడి మాట విన్నారు. ఒకరోజు యోనా జీవితంలో తుఫాను నువ్వు రా అంటే తుఫాను వచ్చేసింది. చేప నువ్వు వెళ్ళంటే చేప వెళ్ళిపోయింది. ఆయన మింగి అంటే మింగేసింది. చేపకన్నాడు, అమ్మ ఒక్క ఎముక కూడా ఎరగకూడదు, నీ నాలిక బగుక్కునే ఇలాగన్నామంటాడు, మసి అయిపోతాడు. నాలిక నోరు మూసుకొని నువ్వు 3 రోజులు ఉండంటే అలాగే ఉంది. పాపం నోవాహు ఫాస్టింగ్ కంటే ఈవిడ ఫాస్టింగ్ కష్టం. బయటకు వచ్చిన తర్వాత సొర చెట్టు లేగంటే అది ములిసింది, ఎండిపో అంటే ఎండిపోయింది, పురుగు రా అంటే పురుగు వచ్చింది, పట్టు పెట్టండి పట్టు. ఎంతమంది విన్నారు? ఒక్కడ విన్నాడు ఎవడు? నోవాహు ఒక్కడే. అంటే ఆది నుంచి కూడా విన్నాడు ఎవడంటే మనిషే. మొత్తానికి అందు గురించి ఇవన్నీ భూమి చేసి, అయ్యా నువ్వు ఏడు చేస్తావు ఈ మట్టితో అంటే నేను మనిషిని చేయాలనుకుంటున్నానంటే ఆడు తిరగబడతాడు, మా అలాగ ఉండడాడు, తినటోడు కాదంటే లేదు మళ్ళీ నీకు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద తిరిగి ఇచ్చేస్తాను. ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఒక్కొక్కడు చచ్చిపోతుంటే పాస్టర్ గారు ఏమంటారు? దుమ్ము మట్టికి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఇచ్చేస్తాను. ఈఎంఈ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఇచ్చేస్తానంటే అప్పుడు ఇచ్చాడు. నువ్వు జాగ్రత్త, నీకు నాకు వారంటీ గట్ట లేదు ఎందుకంటే అనేసి మొత్తానికి చేసాడు. మొత్తానికి మట్టితో బొమ్మ చేసాడు, ముక్కు ముఖం అంతా తడువు చూసుకున్నాడు, పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి వచ్చినాడికి గాలి వచ్చింది, వర్షం వచ్చింది, ఎండ వచ్చింది. ఎండకి పగిలిపోతున్నాడు, వర్షం వస్తే కరిగిపోతున్నాడు, గాలి వస్తే ఎగిరిపోతున్నాడు. వచ్చి చూసినప్పటికీ ఆయన చేసిన రూపంలాగా లేదు. ఓరే ఎంత పని అయిపోయిందిరా, ఎంతవరకు కష్టపడిన మనిషి రూపం మారిపోయింది ఏంటి అని బుర్ర పట్టుకొని కూర్చుంటే దేవుడికి మరొక ఆలోచన వచ్చింది. ఈ మట్టితో చేసిన మనిషి ఎప్పుడు ఇలాగే ఉంటాడు కనుక ఏదైనా వీడికి ప్రొటెక్షన్ కావాలంటే గట్టి ఒకటి కావాలని రెండోసారి అవ్వను చేసినప్పుడు దేంతో చేశాడు? ఎముకతో చేశాడు. మట్టి మనిషికి గట్టి ఎముకను తోడిచ్చాడు. అంటే ఆడవాళ్ళు మనకెవరో ప్రొటెక్టర్స్, రక్షణకర్తలు మనకి. ఈడు గాలికి ఎండిపోతాడు, వర్షానికి కరిగిపోతాడని తెలిసే ఎప్పుడు స్థిరంగా బలంగా ఎన్నొచ్చినా సరే పట్టించుకోకుండా నిలబడేది స్త్రీ.
నాకు ఆడవాళ్ళంటే ఎంత జాలంటే 9 మాసాలు ఆ కొడుకు గురించి కూతురు గురించి కడుపులో తన కోరికలన్నీ చంపుకొని ఆ కడుపుతో భర్తతో సంసారం చేస్తూ అత్తకి తిండి పెడుతూ అన్ని భరిస్తూ ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చినంత వరకు ఆ పుట్టినోడు గురించి నోరు కొట్టుకొని బతుకుతుంది. ఎందుకంటే అది ఎముకు. కనుక ఇప్పుడు మట్టిని గట్టిని రెండు కలిసి మీరు కుటుంబం అయ్యా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండిటిని కలిసి ఒక కుటుంబంగా ఏర్పాటు చేశాడు. ఈ రెండిట్లో నుంచి ఉద్భవించిందే కుటుంబం. భార్యాభర్తల్లో నుంచి ఉద్భవించిందే ఈ కుటుంబం. మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చిందంటే కుటుంబం మీదకే వచ్చింది. కుటుంబంతోనే మాట్లాడాడు. శపించడం కూడా ఎవరిని శపించాడు? కుటుంబాన్నే శపించాడు. కోపంతో ఎవరితో మాట్లాడాడు? కుటుంబంతోనే మాట్లాడాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కుటుంబం పట్ల దేవునికి ఉండే విశేషమైన గుణలక్షణాలు 7 లక్షణాలు మీరు చూడొచ్చు అక్కడ. ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు చూస్తే మాట్లాడే దేవుడు, కోపగించుకునే దేవుడు, శపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఒకటి కాదు. ఆ కుటుంబంలో నుంచే అమ్మగారు అద్భుతంగా శారా అబ్రహాము కుటుంబంలో నుంచి ఒక విధేయత కలిగిన అబ్రహామును చూశారు. అబ్రహామును చూపించారు తనలో ఉండే గుణ లక్షణాలు. నిన్న ఫ్రెండ్షిప్ డేలో ఒక మాట చెప్పాను నేను. అబ్రహాము దేవునికి స్నేహితులు భార్యతో మాట్లాడినట్టుగా, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకోరు. మనసిప్పి మాట్లాడుకుంటారు. భార్యతో ఎవడైనా ఇంటికెళ్ళి మంచి అందమైన పిల్ల, ఆ పిల్ల చాలా బాగుంది అని చెప్తాడు. చెప్తే ఏమైపోద్ది వీడికి? ఆ రోజు నుంచి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇంకా భర్త ఫోన్ చేస్తుంటే రాంగ్ మెసేజ్లు వస్తున్నాయో లేదో చూస్తుంటుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడినా డౌట్లు వస్తాయి. వాళ్ళ స్నేహితులు ఎవరో చాలామంది అంటారు భార్య భర్తలు స్నేహితుల్లా ఉండండి, తల్లిదండ్రులు పిల్లలు స్నేహితుల్లా ఉండండి అని చెప్పడానికి బాగుంటుంది. కానీ ఏ కొడుకైనా వెళ్ళి నాన్న ఇవాళ కాలేజీకి వెళ్ళాను, అక్కడ వచ్చామో గంజాయి తాగాను అని చెప్తాడు. ఇటు కొడుకు తండ్రికి చెప్తాడా? చెప్పరే. కానీ పెద్దలు అనుకుంటారు కొడుకు తండ్రికి స్నేహితుడు అవ్వాలా, భార్య భర్తకి స్నేహితుడు అవ్వాలి. అలాగే అవ్వరండి. వాళ్ళ తండ్రి ఈడు కొడుకు, ఆమె భర్త ఈడు భార్య, అలాగే ఉంటారు. కానీ అవి అవ్వరు. దేవుడు ఒకటి పెట్టాడంటే పద్ధతిలో. ఇక్కడ ఇద్దరు వారిలో ఉండే విధేయత, వారిలో ఉండే పరిస్థితులు అన్నీ చూశారు. కానీ అబ్రహాములో ఒక ఫెయిల్యూర్ చూస్తే అమ్మగారు లాస్ట్లో టచ్ చేసి వదిలేరు. అంతా చక్కగా దిగిపోయాడు, ముందుకెళ్ళిపోయాడు. అది ఇప్పుడు నువ్వు రిఫరెన్స్లు ఎతకాల. ఈరోజు లోకానికి వచ్చే పెద్ద గందరగోళం అబ్రహామే తెచ్చిపెట్టాడు. ఈరోజు లోకానికి ఒక పెద్ద గందరగోళం ఎవరంటే దేవుడి స్నేహితుడైన అబ్రహాం. 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం. ఈ కుటుంబం ఎంత అద్భుతమైన కుటుంబం, ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబం అంటే కొన్నిసార్లు కుటుంబాల్లో తొందరపాటు నిర్ణయాలు, భార్య భర్తలు కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన కుటుంబాలు ఫెయిల్ అయిపోతుంటాయి. మీరు చూస్తే 12వ వచనం చదవండి. ఇక్కడ చూడండి అబ్రహాం ఏం మాట్లాడుతున్నాడో. నీ వలన నాకు, అంటే స్నేహితుడు ఒకడున్నాడు, పిలిచిన వాడు ఒకడున్నాడు. ఈరోజు ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది దైవ సేవకులు కూడా, వాక్యం తెలిసిన వారు కూడా భార్య మీద కంప్లీట్గా ఆధారపడిపోతారు. ఇట్ ఈస్ రాంగ్ డాక్టర్. భార్యని ప్రేమించాలా, సలహాలు తీసుకోవాలి, కానీ ఆధారపడిపోకూడదు. కానీ సమస్య వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఆవిడ అందగత్తె, 75 సంవత్సరాల్లో ప్రపంచ సుందరావిడి. మీరు ఆ వాక్యాలు చదివితే ఇటువంటి పరిస్థితిలో సమస్య వచ్చింది. ఆవిడని చూడడానికి అందరూ వస్తుంటే నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు, నీ వలన నాకు మేలు కలగాల, నీ వల్లనే నేను. పాస్టర్ గారులు జాగ్రత్త వినండి. చాలాసార్లు మనం ఈ సున్నితమైన విషయాల్లో దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ కొన్నిసార్లు
దేవునికి సెకండ్ ప్లేస్ ఇచ్చి మన జీవితాల్లో మన భార్యలకు ఇస్తున్నాం. భార్యలారా, పాస్టమ్మ గారులారా, మీతో ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో భర్త తప్పిపోతుంటే భార్యగా, పాస్టమ్మ గారుగా మీరు కూడా గద్దించాలి. ఏమండి, మీరు తప్పు చేస్తున్నారు, మీకు కూడా నేను అటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. చదువమ్మా. ఆ 75 సంవత్సరాల వయసులో ఉండే చారాట ఏంటట, ఎలాంటి సౌందర్యవతురాలు? మిక్కిలి సౌందర్యవతురాలు. అసలుకి ఐగుప్తది. ఐగుప్తులో అందగత్తెలు, విగ్రహారాధన సంబంధమైనది, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు జీవించేది. అటువంటి ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళు. మిక్కిలి సౌందర్యవంతురాలు. ఎంత సౌందర్యవంతురాలో నెక్స్ట్ వచనం చూస్తే తెలుస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది న్యూస్? ఫరో దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. అండి, మన ఊరికి ఒక కొత్త అమ్మాయి వచ్చింది, పెళ్ళి అవ్వలేదని చెప్తున్నారు. ఒక కొత్త అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మిక్కిలి సౌందర్యవతి. రాజుగారు, మీ యొక్క ఉద్దేశం, ఆ రోజుల్లో ఎవరైనా సౌందర్యవతులు వస్తే, ఎవరైనా పుష్పవతి అయితే రాజుగారు కోరుకుంటే రాజుకోటలోకి రావాలి ఆవిడ. అది తప్పదు, అది తప్పదు. చదవండి. ఆ స్త్రీని ఫరో ఇంటికి తెచ్చేసారు. ఇక్కడ అమ్మగారు చెప్పారు ఇందాక, అబ్రహాం వీక్నెసెస్ ఎవరైనా వదిలేస్తారా? కానీ సేమ్ టైం శారా యొక్క విధేయతను గురించి కూడా చెప్పారు. ఏ స్త్రీ అయినా నువ్వేం చేతగానివాడయ్యా, నువ్వేం చేతగానివాడు, భార్యను నన్ను వదిలేసి వెళ్ళిపోమంటావేంటి అని అనకుండా భర్త కొరకు త్యాగం చేసి వెళ్ళిపోయింది. శారా యొక్క త్యాగపూరితమైన మనస్సును అక్కడ మనం చూడగలం. ఒక భార్య భర్త కొరకు చేసే త్యాగం, భర్త కొరకు చేసే మరి ఉన్నతమైన త్యాగాన్ని అక్కడ చూడగలం. పరాయి పురుషుని దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా తన భర్తే తనకి సమస్తం అనుకొని, అంటే కొంచెం ఇంకా డీప్గా మీరు ఆలోచించుకోండి. నా క్యారెక్టర్ ఎలాగున్నా సరే నా భర్త బ్రతకాల, నా భర్త బ్రతకాల. ఇక్కడ చూస్తే, ఇక్కడ అంశంలో చూస్తే విధేయతలో ఉండే గొప్పతనం, విధేయతలో ఉండే త్యాగ స్వభావం. నా క్యారెక్టర్ గురించి ప్రజలేమనుకున్నా పర్వాలేదు, నా భర్త నాకు అడిగాడు కదా, నేను నీ కొరకు బ్రతకాలంటే, నీ ద్వారా మేలు పొందాలంటే, దేవుడు నాకు అపాయం కలుగకుండా చూడాలంటే నీవే నా శరణమని. చదవమ్మా. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు చేశాడు. చేసిన తర్వాత ఊరుకున్నారా? ఈమెనే భార్య అని ఇక్కడ జాగ్రత్త వినండి. మరియు ఫరో అతని విషయమై ఇక్కడ చూడండి, 16వ వచనం చూడండి. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలను, దాసులు, పనికత్తెలు. జాగ్రత్త వినండి, పనికత్తెలు. రాజుగారి ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు? ఆ దేశం ఏ దేశం అది? ఐగుప్తు దేశం. ఈయన ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్న దేశంలో ఉండే అమ్మాయి దేవుని ప్రజలైన అబ్రహాం ఇంట్లోకి వచ్చింది. జాగ్రత్త వినండి, శాపం ఎక్కడ ప్రారంభమైంది, ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోయింది అని చూస్తే, తక్కినవన్నీ తీసుకుంటే బాగున్ను, దానితో పాటు పనికత్తెలను కూడా
తీసుకువెళ్ళాడు. కత్తి అని అన్నాడు దానికి, అందు గురించే ఒక కత్తిని కూడా తీసుకున్నాడు. ఏంటి కత్తి? పని కత్తి. పని కత్తి. ఇది ఈయన జీవితానికి నాశనం చేసే ఒక కత్తి. తీసుకొని వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ పని కత్తి ద్వారా ఒక అద్భుతం జరగకుండా తనకి ముందు ముందు జరిగే పరిస్థితి చూస్తే, ఒకరోజు పిల్లలు ఇవ్వడం లేట్ అయితే ఇప్పుడు అబ్రహాం గురించి అబ్రహాముతో ఏం చెప్తుందంటే ఈవిడి, అయ్యా మరి ఎలాగా పనికత్తిని తెచ్చావు కదా, మరి నువ్వు వచ్చేమో ఆవిడతో వెళ్ళిపో నువ్వు అని. ఏ భర్తకైనా భార్య ఎటువంటి పర్మిషన్ ఇస్తే, పాస్టర్ గారు జాగ్రత్త ఇవ్వనండి, ఏ భర్తకైనా భార్య అటువంటి పర్మిషన్ ఇచ్చి అయ్యా నేను చూసి చూడనట్టు ఉండిపోతాను అని అంటే, లోనికి వెళ్ళాడు, బట్టలు మార్చాడు, టీషర్ట్ వేసుకుని వచ్చాడు మనోడు. ఎవరు? అబ్రహాం గారు. అప్పటికే బోల్డ్ వయసు అయిపోయింది ఆయనకి. ఇప్పుడు ఈ పిల్ల చూస్తే చిన్న వయసులోనుంది. ఎవరు? పనికత్తె. మనోడు ముసలి అయిపోయాడు, కానీ ఏజ్ దాటుకోకుండా మంచి టీషర్ట్ వేసుకొని వచ్చేసాడు. కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇష్మాయేల్ పుట్టేశాడు. ఇష్మాయేల్ ఈడు మన కొంప ముంచేసాడు. ఇప్పుడు ఈరోజు ఇశ్రాయేల్ చుట్టూరు ఉండే దేశాలన్నీ కూడా, ఇశ్రాయేల్ నాశనం చేసే దేశాలన్నీ కూడా, 13 రాజ్యాలు కూడా ఏమంటే ఆ రోజు ఇష్మాయేల్ యొక్క సంతతి. దీనికి ఇక్కడ చూడండి, ఇది ఎవరు కోరుకున్నారో చూడండి. 17వ వచనం 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అబ్రహాము ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా అసలుకే ఈయన ఇల్లీగల్ సన్. ఇష్మాయేల్ ఎవరు? ఇల్లీగల్ సన్. చట్టపరంగా పుట్టినవాడు కాదు. చట్టపరంగా ఎవరు భార్య? శారా భార్య. చట్టపరంగా ఇశ్రాయేలీయుడు కాదు ఇష్మాయేలు, ఐగుప్తు దేశానికి చెందినవాడు. కానీ ఇక్కడ తన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తనకు పుట్టాడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిని అతనితో చెప్పగా ఈయన అడిగింది ఏంటి? దేవుడు చేస్తుందేంటి? ఈయన ఎవరిని దీవించమంటున్నాడు? ఇష్మాయేల్ని. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒరే బాబు, నీ గురించి నా బ్లూ ప్రింట్లో ఈ ఇష్మాయేల్ లేడు. ఎవడున్నాడు? నేను నీకు ఇవ్వాలనుకున్నవాడు ఎవడంటే ఇస్సాకు. ఇస్సాకును దీవించడానికి, ఇస్సాకును వారసుడిగా చేయడానికి, ఇస్సాకును నాయకుడిగా చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఇష్మాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఓకే, చేసావు కదా, చేసింది అయిపోయింది. కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నాను? చదువు బాబు, కంటిన్యూ చేయి. కానీ నేనేం చేస్తాను తెలుసా? నువ్వు నా స్నేహితుడు కదా, నాకు అది ఇష్టం లేదు అసలుకి. కానీ నువ్వు అడిగావు కనుక ఇష్మాయేల్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తానన్నాడు? అతని సంతానభివృద్ధి కలుగు చేసి, అత్యధికంగా అతన్ని విస్తరింపు చేసి 12 మంది. జాగ్రత్త వినండి, ఈరోజు ఈ 12 మందే ఇశ్రాయేల్ దేశం చుట్టూరు ఉన్నారు. అరబ్ కంట్రీస్లో ఉండే ఈ 12 మంది ప్రియులారా, చరిత్ర చెప్పుతున్న సత్యాలు ఇవి. మతోన్మాదాలు అంటే ఎవరూ కాదు, చరిత్ర చెప్పుతున్న సత్యాలు. ఇవి చెప్తుంటే మతం మార్చేస్తున్నారని అంటున్నారు. మనం క్రీస్తు పూర్వం నుంచి జరుగుతున్న సత్యాలు ఇవి. ఆ రోజు అబ్రహాం ప్రార్థన విని, అబ్రహాం స్నేహితుడు గనక, దేవుని దృష్టిలో లేనిది, దేవుని చిత్తంలో లేనిది స్నేహితుడు గనక, స్నేహితుడు అడిగాడు గనక ఇష్మాయేల్ని దీవించి 12 రాజులు నీకు చేస్తానన్నాడు. ఒక చిన్న తొందరపాటు, భార్య భర్తలు చేసిన చిన్న తొందరపాటు పని. ప్రియమైన దైవ సేవకుడా, మన జీవితాల్లో దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘాన్ని కాయడానికి మనని కాపర్లుగా పెట్టాడు. ఇందాక అమ్మగారు చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ జాబ్. ఒకవేళ ఒక ఎంఆర్ఓ
తప్పు చేస్తే ఆయన సీటుకే పరిమితం. కానీ మనం తప్పు చేస్తే ఒక సంఘానికి నాశనం చేసిన వారు అవుతాం. మన ప్రవర్తన నియమావళి, మన భాష, మన మాట ఒక ఊరికి, ఒక సంఘానికి సంబంధించినది. మనం చెప్పే బోధ ఒక సంఘానికి సంబంధించింది. చాలాసార్లు మనం వాళ్ళకి చేయలేకపోతున్నాం. క్షణికమైన చిన్న చిన్న కోరికల కొరకు, క్షణికమైన చిన్న చిన్న ఆశల కొరకు, క్షణికమైన ప్రలోభాల కొరకు దీర్ఘ సంబంధమైన ఆశీర్వాదాల్ని మనం దూరం చేసుకుంటున్నాం. మనకి మారు మనసు ఉండదు, మారు మనసు గురించి బోధిస్తాం. మనం రక్షణలో నిలబడం, రక్షణ పొందండి అని చెప్తుంటాం. మనం దశంభాగం ఇవ్వం, దశంభాగం ఇవ్వండి అని మనం చెప్తుంటాం. కొంచెం బాధగా ఉండొచ్చు మీకు. మనం చెయ్యలేనిది మన సంఘం నుంచి అలాగ ఆశిస్తాం. మన భర్త మాటకు మనం విధేయత చూపించం, కానీ సంఘ సమాజంలో, స్త్రీల సమాజంలో మీ భర్తల్ని మీరు గౌరవించండి అని చెప్తాం. మన భార్యను మనం సంపూర్తిగా ప్రేమించం, కానీ మీ భార్యను మీరు సంపూర్తిగా ప్రేమించండి అని కూటంలో చెప్తుంటాం. అది సాధ్యమా? అది సాధ్యమా? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏది చెప్తావో అదే నీ సంఘాన్ని వెంబడిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో మనం ఫెయిల్ అయిపోవడానికి కారణాలు, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాల వరకు నెరవేర్చకపోవడానికి కారణం ఈ ఇష్మాయేలు. వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు లేట్ చేశాడు అనంటే, ఇష్మాయేలు పెద్దై రాజును కన్ని తర్వాత, ఇస్సాకు పుట్టిన తర్వాత అప్పుడు నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో నీ సంఘం ఎదగకపోవడానికి ఒక చిన్న పొరపాటు ఎక్కడో ఉండొచ్చేమో. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితులు ఇంకా కుంటిపడిపోవడానికి కారణం ఎక్కడో చిన్న పొరపాటు ఉండొచ్చేమో. మానసికమైన ఒత్తిడికి కారణమైపోయి ఈరోజు మన పిల్లలు మన మాట వినకపోవడానికి కారణం మన ప్రవర్తనేమో. మన జీవితాల్లో ఇంకా సంపూర్ణమైన ఎదుగుదల లేకపోవడానికి. ఈరోజు ఎందుకు ఫ్యామిలీ రిట్రీట్ అంటే, ఎన్నోసార్లు రక్షణ లేని భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయం, రక్షణ లేని భార్య కొరకు ఉపవాసంలో ప్రార్థన చేయం, కానీ రక్షణ లేని ఊరు కొరకు ప్రార్థన చేస్తుంటాం. భారతదేశం నీ దేశం అయిపోవాలని ప్రార్థన చేస్తాం. నీ పక్కనే ఉన్న నీ భార్య, నీతో ఉండే నీ పిల్లలు ఇంకా మారు మనసు పొందలేదు, వారు రక్షణ పొందలేదు. ఏలీ కుమారులు దేవుని ఎరగలేదు. ఏలీ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆయన నైవేద్యం అర్పిస్తున్నాడు. వీళ్ళు బయట ఉండి దేవుని ఎరగకుండా ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. వ్యతిరేకమైన పనులు చేస్తుంటే దేవుడు చాలా ప్రయత్నం చేశాడు. కానీ వారు మారడం లేదు. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. ఏలీ ఎవరు? దైవ సేవకుడు. ఏలీ మనలాగే బోధించేవాడు, మనలాగే ఆరాధన క్రమం నడిపించేవాడు, మనలాగే ఉపవాస ప్రార్థనలు పెట్టేవాడు, మనలాగే తప్పును ఖండించేవాడు, మనలాగే పాప క్షమాపణ పొందండి చెప్పేవాడు. కానీ ఇంటిలో ఉన్న కుమారులు మాత్రం వారు ఇంకా ఏవుని అసలుకి ఎరగని వారట. అంటే దేవుడు అంటే వారికి తెలియదు. ఇంకా మీరు చూస్తే 17వ వచనం, అందువలన జనులు ఎందువలన ఈ సంఘం ఎదగలేదు, ఎందువలన ఈ సంఘం అభివృద్ధి చెందలేదు? ఏలీ ప్రవర్తన, ఏలీ కుటుంబంలో జరిగిన పొరపాటు, ఏలీ కుటుంబంలో ఉండే అవినీతి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులే కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు నీ సంఘం ఎదగడానికి, నా సంఘం ఎదగడానికి మన పరిస్థితులు ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ మన సంఘమే వారిని వెక్కిరిస్తుంటే, మన సంఘాలు ఎదగకపోవడానికి కారణమే
మన స్వనీతి, మన గర్వం, మన అహంకారం, మన పాస్టమ్మ గారి యొక్క ప్రవర్తన, నియమ నిబంధనలు, ప్రజలతో మాట్లాడే తీరు, మన పిల్లల యొక్క ప్రవర్తన, నియమ నిబంధనలే కారణమైతే అక్కడ అంటున్నాడు బహు గొప్పదా అని. తర్వాత దేవుని కోపం వచ్చి ఇటువంటి వాడు దేవుని సేవలో ఉండకూడదని ఏలీ కుమారుల్ని, ఏలీని పూర్తిగా సమూల నాశనం చేసి అక్కడి నుంచే సమూయేలుని లేపాడు. ఈరోజు మనం దేవుడు కోరుకునేటట్లు, దేవుడు ఆశించినట్లు మన కుటుంబం ఉండకపోతే, ప్రియులారా, దైవ సేవకులమైన మనం కేవలం మనమే సేవకులం కాదు, మనతో పాటు మన భార్య పరిచర్య జరిగించాలా. నా సాక్ష్యం 2 ముక్కల్లో చెప్తాను. మేము కొత్తగా సేవకు వెళ్ళినప్పుడు, మీకు తెలుసు నేను ఆడిటర్గా ఉద్యోగం చేసేవాడిని. నా జీపు లేదు, నా బంట్రోతు లేడు, నా డ్రైవర్ లేడు. ఇప్పుడు నేనే అన్ని. అప్పటికి సిమెంట్ అంకాయలు ప్లాస్టిక్ ఉండేవి కాదు, గోనెంకాయలతో సిమెంట్ వచ్చేది. ఒక బ్యాగ్లో 2 గోనెంకాయలు పట్టుకొని వెళ్ళేవాళ్ళం, నేను నా భార్య. ఇందాక చెప్పారు కదా, ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళి ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ కూర్చుంటే ఆ జీడిపప్పు పప్పు ఒలిసే అది అంటుకుంటే బట్టలు పాడైపోతాయని ఆ 2 గోన్లు వేసుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడి అలాగ సంఘాన్ని నిర్మించాం. 6 మాసాలు అయిపోయినా విశ్వాసులు దొరకలేదు మాకు. 3 విశ్వాసులకు బోధించేవాడు. 6 మాసాలైనా 3 విశ్వాసులు దొరికారు నాకు. వారు నాకు పెద్ద దైవశక్తిలా కనబడేవారు. వాళ్ళు ఎప్పుడు వస్తారని చూసేవాడిని. ఆదివారం వస్తే సేవలో నేను చూస్తున్నాను, సేవలో నాకు దక్కా మొక్కి ఉంది. నేను కంచెలు పట్టుకొని పడుతుంటే నా భార్య పక్కన నిలబడి పూండి గల్లీ అని ఒక గల్లీలో వెళ్ళి పాటలు పాడి మా ఇద్దరమే సువార్త చేసేవాడు. ఒకరోజు ఒక ఆయన భోజనంకి పిలిచాడు మాకు, అది రాత్రిపూట. ఆయన త్వరొక ముస్లిం ఆయన. అనుకున్నా ముస్లిం కదా, మంచి బిర్యానీ పెడతాడు కావాలని ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కరెంట్ ఆరిపోయి పెట్టాడు. ఏదో తిందామనంటే ఒక గుడ్డు 2 ముక్కలు చేసి నాకు సగం మొక్క, ఆవిడికి సగం మొక్క పెట్టాడు. అంటే ఇవి ఈరోజు మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, పెట్టేవారిగా ఉంచాడు. ఈరోజు నేను బట్టలు వేసుకొని బయటకు వస్తే 2 డ్రైవర్లు రెడీగా ఉంటారు. ఆ కొడుకు డ్రైవరు, నా డ్రైవర్. 2 కార్లు రెడీగా ఉంటాయి, వ్యాన్ ఒకటి రెడీగా ఉంటుంది. ఏది ఎక్కాలో నేను డిసైడ్ చేసుకోవాలి. ఆ రోజు బొగ్గులోన ఉండేది. దేవుడు మన ప్రయాసని వ్యర్థం చేయడం, దేవుడు విడిచిపెట్టడండి. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోయామేమో అని భయపడుతుంటాం, ఇంకా ఎదగలేమని కృంగిపోతుంటాం, మన ఎవరు పట్టించుకోరేమని బలహీనపడిపోతుంటాం. ఆయన మన కొరకే వచ్చేసి పిలిచాడు. ఏయ్, నువ్వు ఎక్కడ పనికి రావా, రా నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు పనికి వస్తావు. మోషే అంటున్నాడు, నేను నత్తోడినయ్యా, నేను నీ పని రాడు. ఓరి పిచ్చోడా, నాకు కావలసిన వారందరూ నత్తోలు, గుడ్డోలు, చెవిటోలు, అబద్ధాలు ఆడినోళ్ళు, మోసం చేసిన వాళ్ళు. ఏయ్ సౌలా, అయ్యా ఆయన్ని పెట్టుకున్నావంటే మేమందరం చచ్చిపోతాం కావాలంటే. ఓరి పిచ్చోడు, ఆడికి ఒక ప్రత్యేకమైన వారి డ్యూటీ ఉంది, ఆయన పెట్టుకోండి. మనందరిని పిలిచిన దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం. కానీ నీతో పాటు నీ భార్య, నీతో పాటు నీ పిల్లలు పని చేసేవారిగా ఉండాలి. అబ్రహాములాగా తొందరపడిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కొంచెం లేట్ అయ్యాయని నీకంటూ నువ్వు ఒక అడ్డగోలుగా ఒక చిత్రాన్ని చిత్రీకరించుకోవద్దు. దేవుని చిత్తం నీ పట్లే ఉందో ఆలోచించుకో. లోతు కూడా చిత్రీకరించుకున్నాడు. పచ్చటి వైపు చూశాడు. భార్య ఇద్దరు రాత్రి మాట్లాడుకున్నారు. ఇదిగో వర్షంకొచ్చి నాశనం అయిపోయినట్టుగా అగ్నిమంటలు కురిచేస్తాయి. అన్నీ విన్నది భార్య, పిల్లలు అందరూ విన్నారు. కానీ తెల్లవారు లేసి వెళ్ళినప్పటికీ భార్య రాత్రి విన్నవి మర్చిపోయింది. లోకం వైపు తిరిగి చూసింది, వదిలేసి వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ స్పాయిల్ అయిపోయింది. ఆ ఫ్యామిలీ గురించి అంటున్నాడు, మోయాబు నేను కాలు కడుక్కునే పల్లెం,
శపితపూరితమైన దేశం అయిపోయింది. పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు, నాశనం తెచ్చుకున్నాడు. అబ్రహాము లేట్ చేసిన ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. యెజబెలు ఓబేద్యా గురించి, రెండిటి గురించి ఆలోచిద్దాం. ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారు, ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉన్నారు. యెజబెలు భార్య దైవ సేవకులు చంపించడానికి ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. సంతకాలు పెట్టి దైవ సేవకుడు ఎక్కడుంటే, ఈరోజు కాదండి, ఈరోజు మనకి ఎవరికి చంపడం లేదు. ఇంకా ఇది చూసి జడిసిపోతున్నాం మనం, ఏదో చేసేస్తుంది, ఏదో అయిపోద్దని. పూర్వకాలంలాగా వచ్చే పనులు అయితే మనం ఎవరం సేవకు నిలబడమేమో, ఎవరు మనం నిలబడం. ఎందుకండి, మా ఊరు వెళ్ళిపోతాను, అక్కడ ఏ తట్టో బుట్టో మోసుకొని బతుకుతామని అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో ఆ ఇంట్లోనే మరొకడు ఉన్నాడు, ఓబేద్యా. ఈ సేవకులందరినీ తీసుకెళ్ళి గుహకు తీసుకెళ్ళాడు. భార్య పేరు రాయలేదు. 100 మందిని గుహలో పెట్టి 3.5 సంవత్సరాలు పోషించేది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు అందరూ చర్చంతా కలిసి మనకు పోషించలేకపోతున్నారు. దిక్కుమాలిన సంఘాలు అయిపోయాయి మన సంఘాలు. ఒక్కడికి జీతం ఇవ్వలేకపోతున్నారు. కానీ ఒక్క ఓబేద్యా 150 మందికి తిండి పెట్టాడు. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఏ కాలం అది? కరువు కాలంలో. మీరు తర్వాత చూస్తే, 2వ రాజుల గ్రంథంలో చూస్తే, అప్పులు పాలైపోయి, కష్టాలు పాలైపోయి, ఇద్దరు కొడుకుల్ని కూడా పంపించేస్తే, కూలికి పంపించేస్తే, ఆడొచ్చి అడుగుతాడు, ఏయ్ నువ్వు అప్పు తీరుస్తావా, కొడుకులు చేసేవాళ్ళ అని అంటే, అక్కడికి వెళతాడు ఎలీషా వెళ్ళి, అమ్మా నీ దగ్గర ఏముందా? అయ్యా నా దైవజనుడు చచ్చిపోయాడు అయ్యా, అప్పులు చేసి చచ్చిపోయాడు, సేవకులకి తిండి పెట్టాడు, ఉన్న వాళ్ళందరికీ ఇంట్లోంతా దోచిపెట్టాడు అయ్యా, ఇప్పుడు నా కొడుకులు దిక్కుమాలాలు అయిపోయారు. అవన్నీ మాట్లాడద్దు, సేవకే ఇచ్చాడు కదా, సేవే చేశాడు కదా, అవన్నీ నాకు చెప్పొద్దు, నీకేం కొరతో చెప్పంటే, అప్పులు పాలైపోయినా అయితే ఏమైనా ఉందగాలి నీ దగ్గర తీసుకురంటే, ఖాళీ దెబ్బలు తెచ్చింది, నూనె తింపుకో. ఈ ఓబేద్యా ఎవరంటే, అక్కడ మీరు 2వ రాజుల గ్రంథం చూస్తే, ఆ 2వ రాజుల గ్రంథంలో ఉండే ఆ అంశాన్ని అక్కడ చూస్తే, అక్కడ చెప్పినట్టుగా ఒకసారి తీసి చదువుతారా? ఇది చాలా మందికి తెలియదు, ఓబేద్యా తాలూకు కుటుంబం అని. నేను కామెంటరీ చదివితే ఇది ఓబేద్యా కుటుంబం ఇది. నీకు తెలిసే ఉన్నది. నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పి నాకు అది ఇచ్చేయి. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. చాలాసార్లు సమర్పణ అనేది మన ఇంట్లో నుంచి రావాలా. ఈరోజు నాకు నచ్చింది ఒకటి, సంఘాలు లేకుండా ముందు ఇల్లు కట్టుకుంటాం. మిమ్మల్ని దూషించి నేను అనడం లేదు, ప్లీజ్. గోడి సామ్యాల్ గారు, చనిపోయిన గోడి సామ్యాల్ గారు నాకు ఒక మాట చెప్పారు. నేను అప్పుడే రిజైన్ ఇచ్చిన తర్వాత, నాకు అప్పుడు జీతాల్లో 42,000 ఎంతో వచ్చింది, కొంచెం డబ్బు. నేనేంటనుకున్నానంటే, కాశీబాబులో ఒక ఇల్లు పొందాం అనుకున్నా. ఇలా చూశారు నా వైపు, చూసి ఇద్దరు వెళ్ళాం. ఇద్దరు వెళ్ళి, ఏదైనా ఇల్లు కొనుక్కుంటే, ఉండడానికి ఇల్లు కొనుక్కుంటే మంచిదంటే ఒక మాట అన్నారు. దైవజనుడు మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టాలా, దేవుడే మనకి ఇల్లు ఇస్తాడని అన్నాడు. ఎంత మంచి మాట చెప్పారు తెలుసా. ఆయన చెప్పింది 100% కరెక్ట్ అయింది. నేను చర్చి కట్టేశాను, ఒక గది, ఒక వంటగది, చిన్న వరండా, మా ఇల్లంతా కలిసి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందేమో, చిన్న ఇల్లు. స్లాబ్ వేసాం, మేడ మీద చిన్న పిల్లర్స్ లాంటివి కడుతుంటే, ఒక 10 గంటల టైంలో మా చర్చిలో ఒక ఇంజనీర్ ఒక ఆయన పట్టుకొని వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయాలండి ఈయనకండి. ఏమనంటే, ఆయన ఆయన డివిజనల్ ఇంజనీర్, ఆయన సస్పెండ్ అయిపోయాడు. హిందువులు కాలుకు మొక్కడం గట్ట చేస్తారు కదా, ప్రార్థన చేశాను, కాలుకు మొక్కాడు, వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి ఒక
8 మాసాలు ఎంత అయిపోయింది. తెల్లవారు నేను లుంగితో బయటకు వచ్చినప్పటికీ మా ఇంటి ముందు ఒక లారీ ఉంది. లారీ ఉంటే ఎవరో ఏటనుకుంటే ఎవరు బాబు నువ్వు అంటే, సార్ ఒక ఇంజనీర్ గారు వచ్చారు ఇక్కడ ఉండమన్నారు అని అంటే, తర్వాత ఆయన వచ్చాడు. 7 వచ్చాడు. వచ్చి చూశాను నేను మర్చిపోయాను ఆయన గురించి. సార్ నేను సార్ అని అన్నాడు. ఏంటి బాబు అని అంటే, కరెక్ట్గా 7 మాసాల క్రితం మీ దగ్గరికి వచ్చాను నేను సస్పెండ్ అయిపోయినప్పుడు మీరు ప్రార్థన చేశారు. ఆయన కోంట మీరు ప్రార్థన చేశారు. నాకు 7 మాసాల్లో నా ప్రమోషన్ ఆగిపోయిన ప్రమోషను ప్లస్ ఏరియర్స్ అంతా వచ్చాయి కనుక టన్నున్నర ఐరను 80 బస్తాలు సిమెంట్ తెచ్చాను. మీరు అప్పుడు నేను వచ్చినప్పటికి మీద ఏదో పని చేస్తారు దానికి ఓడుకోండి అన్నాడు. అప్పుడు గోడి గారి మాట నాకు గుర్తొచ్చింది. దైవజనుడు మొట్టమొదటిగా ఏం చేయాలా? నా జీవితంలో ఇన్ని ఉన్నాయి చెప్పడానికి. ఇలాంటివి దేవుడు చెప్పినట్టుగా మనం వింటే, మనం చెప్పినట్టుగా దేవుడు వింటాడు. మన అవసరాలు దేవుడు తీర్చుతాడు. మా ఫస్ట్ స్లాబ్కి, ఇప్పుడు కట్టిన మా ఫస్ట్ స్లాబ్కి మీరు కొంతమంది చూసుంటారు, 1020 బస్తాల సిమెంట్ కావాలా. ఫస్ట్ స్లాబ్కి 1020 బస్తాల సిమెంట్ కావాలి ఒకేసారి వేయడానికి. అప్పుడు నేను అనుకున్నాను, సగం స్లాబ్ వేసి ఇలాగ దాని మీద ఫ్లాట్ ఇస్తే బాగుంటుంది, ఇంకా వేయలేము, ఇంకా ఒకేసారి అంత డబ్బు ఎక్కడ తెస్తాము అని మొత్తానికి ఇటు అటు తంటాలు పడి కట్టేసాం. అది అయిపోయింది. సార్ అలాగే వేస్తే పెద్ద స్లాబ్ కదండి, పిల్లర్స్ పెద్దవి కలిసిపోతాయంటే 1020 బస్తాలంటే ఎక్కడ చాలా, అప్పుడు 340 రూపాయలు ఎంతో ఉండేది సిమెంటు. చాలా ఖర్చు అయిపోద్ది కావాలా, దగ్గర 4 లక్షల చిల్లర అయిపోద్ది, ఒకేసారి ఎక్కడ తేగలను అని అనుకున్నాను. ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, చూసి ఏంటి సార్ ఇలాగ ఆపించారంటే, సిమెంటు సగం వేస్తాను. మీదకి వెళ్ళి చూశాడు ఆయన. ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాడు, సార్ స్లాబ్ ఎప్పుడు పెట్టుకుంటారు మీరు అన్నాడు. స్లాబ్ ఎప్పుడు పెట్టుకుంటారు మీరు అంటే, సిమెంట్ వస్తే మేము పెట్టేసుకుంటామండి, తగ్గిన పని అయిపోయింది. పెట్టుకోండి సార్, ఎల్లుండి పెట్టుకోండి అన్నాను. ఈడెవడు రా ఎల్లుండి పెట్టుకోమంటే ఏంటి చిన్న పనే అని అంటే, ఎల్లుండి పెట్టుకుంటే మొత్తం 3 లారీలు సిమెంటు ఏకంగా తెచ్చాడు ఆయన. అంటే 1050 బస్తాలు, నాకు కావాల్సిన 1020 బస్తాలు అంటే 1050 బస్తాలు. పిల్లలు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను మీలాంటి వాడినే. నేను ఒక్కరోజు మీదకి వెళ్ళిపోలేదు. సిమెంట్ ఇంకా కింద వేసుకొని కూర్చోడానికి కుర్చీ లేకపోతే కింద కూర్చొని ఉండేవాడిని నేను కూడా. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. అందుగురించి సేవకులంటే నాకు గుండె నింపుగా ఉంటుంది. మా ఆవిడ ఎప్పుడు అంటుంది, వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నంతగా ఈయనకి జ్వరము తలనొప్పి వస్తే మాత్రలు ఏ అవసరం లేదు డాడీ, 10 మంది పాస్టర్లను ఎదురు కూర్చుని పెట్టేస్తే నీ జ్వరం తలనొప్పి పోతానన్న. అవును, నాకు పాస్టర్లు అంటే ఇష్టం, సేవకులు అంటే ఇష్టం, వాళ్ళతో మాట్లాడడం అంటే ఇష్టం, వారిని ఎంకరేజ్ చేయడం అంటే ఇష్టం. మనకి ఎవ్వరూ లేరండి. మన గవర్నమెంట్ అంతా పైన ఉంది, మన ప్రభువు గొప్పవాడు. ఇలా చెప్పుకుంటే నేను చాలా విషయాలు చెప్పగలను, ఎందుకంటే అమ్మగారు చాలా మంచి వాక్యం విన్నారు కనుక. ఒబిజ్యా, ఆహాబు, లోతు, అబ్రహాం, ఈ 4 కుటుంబాలు మనం చూసాం. ఇప్పుడు చిన్న పని చేద్దాం. ఒక్కసారి పాస్టమ్ గారు లేచి నిలబడండి. పాస్టమ్ గారు మాత్రమే లేచి నిలబడండి. అందరం కళ్ళు మూసుకుందాం. పాస్టమ్ గారు మాత్రమే లేచి నిలబడండి. అందరం కళ్ళు మూసుకుందాం. పాస్టమ్ గారు లేచి నిలబడండి. చాలాసార్లు మీరు ప్రార్థన చేస్తుంటారు. మీ కుటుంబాలు దీవించబడాలని, మీ భర్తలు బాగా పనిచేయాలని, మీ భర్తలు ఆశీర్వదింపబడాలని చాలాసార్లు అనుకుంటుంటారు. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అబ్రహాములాగా ప్రతి శ్రమలోను, ప్రతి కష్టంలోను మరి నిలబడాలని, నిలుచొని పని చేయాలని, నీ భర్తతో ఏకీపించాలని. అలాగనే ఒబెజ్యాలాగా నీ భర్త ఏది చెప్తే దానికి లోబడాలని, మీ కుటుంబంలో మీతో కలిసి మీ పిల్లలు, మీ కుటుంబం, మీ సంఘం అంతా కూడా ఏకీవించి పని చేయాలని. పిల్లరా, ఇది ఆషామాషగా నేను చెప్పడం లేదు, ప్రభు ద్వారా ఎంకరేజ్ చేయబడి చెప్తున్నాను. మీ గుండె నింపుగా ఒక ప్రేమపూర్వకమైన మనస్సుతో నీ భర్త తల మీద చేయేసి, ప్రభా నా భర్తను దీవించిన ఆయన, భర్తతో నేను కలిసి ప్రార్థించేవారిగా. ఒకవేళ తల మీద చేయడానికి నువ్వు ఇష్టపడవేమో, ఒకవేళ భుజం మీదనే చేయేసి, అయ్యా నా భర్తను దీవించిన ఆయన,
మా ఇద్దరి జీవితాల ద్వారా మా సంఘంలో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం రావడానికి, మేము కలిసి జీవించడానికి గొప్ప కృప చూపించు ప్రభా. గొప్ప ఆశీర్వాదం అంతే నాయన. మేము మా సంఘానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉంచు ప్రభా. నా భర్త ద్వారా ఇదిగో గొప్ప కార్యాలు చేయి ప్రభా. నా భర్త అనేక మందికి ఒక విలువైన పాత్రగా ఉంచు నాయన. నా భర్త నా కుటుంబానికి, నా పిల్లలకి, నా సంఘానికి ఒక శక్తివంతమైన పాత్రగా ఉంచు ప్రభా. ఇదిగో నా హృదయానుసారంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నా భర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నా భర్తను నువ్వు దీవించి ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేయాలని ప్రార్థన చేసి నీ భర్తను నీవు మరొకసారి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో ఒబెజ్యా భార్య అలా కష్టాలలో, సుఖాలలో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుడు నిన్ను, నీ భర్తని పిలిచాడని నమ్మకంతో ఇదిగో ప్రభా ఈ రోజు నుంచి ఇదిగో ప్రభా గొప్ప శక్తివంతమైన కుటుంబంగా, శక్తివంతమైన దంపతులుగా, మాకు ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఇదిగో మేము నీ కొరకు బ్రతికే జీవితం, ఇదిగో శ్రేష్టమైన జీవితం మాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అమ్మా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇంక దేని గురించి వద్దు, కుటుంబం గురించి వద్దు, నీ భర్త కొరకే కేవలం ప్రార్థన చేయండి. భర్త కొరకే కేవలం ప్రార్థన చేయండి. ఆశీర్వదించండి ప్రభా, దీవించండి నాయన. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి ప్రభా. అతిశయం, గర్వం కాదు కానీ ఇదొక నీకు ఒక అవకాశం. చాలాసార్లు అనేక మంది మీద నువ్వు చేసి ప్రార్థన చేస్తున్నావు. దైవజనుడుగా నీ భర్త అనేక మంది మీద చేసి ప్రార్థన చేస్తారు. నువ్వు ఈరోజు తనలో సగభాగంగా ఇదిగో ప్రభా నువ్వు ఆశీర్వదించిన ఆయన, దీవించిన ఆయన, బలపరిచిన ఆయన, తను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నా భర్తని బలపరిచి స్థిరపరచు ప్రభాని ప్రార్థన చేయండి. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. నీ కృపలో బలపరిచి భద్రపరచండి. క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భార్యలందరూ కూర్చోండి. ఇప్పుడు భర్తలు లేచి నిలబడతారు, దైవజనులు లేచి నిలబడతారు. దైవజనులందరం కూడా మనసారా మన భార్యలు మనతో కలిసి పనిచేసే విధంగా, మనసారా దైవజనులు మనతో కలిసి పనిచేసే విధంగా ఇదిగో ప్రభా నేను నా భార్య కలిసి ఇదిగో నీ సన్నిధిలో, నీ సేవలో ప్రభా మేము పనిచేసే విధంగా నువ్వు కాపాడండి. నీ అభిషేకాన్ని నాకు నాతో పాటు నా భార్య మీదకి తీసుకురండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. కేవలం మీ భార్యల కొరకు మాత్రమే ప్రార్థన చేయండి. ప్రభా ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా నాయనా. తనలో ఉండే బలహీనతలు నీకు తెలుసు, తనలో ఉండే శక్తిమైన పాత్ర నీకు తెలుసు, అభిషేకం నీకు తెలుసు. నువ్వే ఆశీర్వదించండి అయ్యా, నువ్వే దీవించండి ప్రభా నాయనా. మేము పాడినా, మాట్లాడినా, సాక్ష్యం చెప్పినా, మేము దర్శించిన, మేము ఇదిగో ప్రభా మా మాటలు శక్తివంతమైనవిగా, బలమైనవిగా ప్రభా పని చేయడానికి ఇదిగో ప్రభా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రజలను దర్శించినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు ఇదిగో మేము చెప్పే మాట, మేము చెప్పే పాట, మేము చేసే ప్రార్థన వారికి ఇదిగో ప్రభు వారి కష్టాల్లో ఆదరణ, వారి కష్టాల్లో క్షేమాన్ని దయచేసేవిగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. నువ్వు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు నీ కొరకు పరలోక ద్వారాన్ని తెరుస్తానన్నాడు. ఇద్దరు ఏకీభవించి ఈరోజు ఈ సమయంలో ఇదిగో మీ కుటుంబం ఒక ఒబెజ్యా కుటుంబంగా, మీ కుటుంబం ఒక అబ్రహాము కుటుంబంగా చేయాలని ఇదిగో ప్రతి సమయంలో కూడా ఏకీభవించి, ప్రతి పరిస్థితిలో కూడా దిగజారిపోకుండా బలపరచబడి, స్థిరపరచబడి, ఆశీర్వదింపబడి, దీవించబడే కుటుంబముగా ఇదిగో మేము ఉంచు ప్రభా. మా బిడ్డలను దీవించి ప్రభా, ఇదిగో మాకుండే కొరతలను తీర్చి ప్రభా. ఆర్థిక సంబంధమైన కొరతలు, ఆత్మీయ సంబంధమైన కొరతలు, సంఘ సంబంధమైన కొరతలు తీర్చినాయనా. మేమిద్దరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేమిద్దరం ఏకీవించి ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని దీవించే దేవుడు, మమ్మల్ని ఫలింపచేసే దేవుడు ప్రభా. మా ఇద్దరము కలిసి నీ యందు నిలిచి ఉంటాం ప్రభా. మమ్మల్ని ప్రభా ఆశీర్వదించండి. మమ్మల్ని ఫలభరితమైన జీవితాన్ని మాకు దయచేయండి. మేము ఇంకా సమర్పించుకోవలసి ఉంటే, ఇంకా నీలో త్యాగపూరితమైన మనస్సు కలిగిన వారు అనుకుంటే ఇదిగో అటువంటి మాకు దయచేయి ప్రభా. మాకు నేర్పించిన ఆయన మాకు అనుగ్రహించి ప్రభా. మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధుడొక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలమైన మేము ఏమాత్రం కూడా ఎన్నిక లేని మమ్మల్ని నువ్వు
ఎన్నుకున్నావు తండ్రి. ఆయా ప్రాంతాల్లో నీ సేవ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నా ప్రభా. ఇదిగో బలహీనులమైన మాకు బలాన్ని ఇచ్చావు. ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న మమ్మల్ని ఇదిగో మంచి వాహనాలు ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, మంచి గృహాలు ఇచ్చి, మంచి సంఘాలు ఇచ్చి వాడుకుంటున్న అందుకుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన బిడ్డలుగా ఉంచు ప్రభా. దారి తప్పిపోకుండా కాపాడు నాయన. ఇదిగో ప్రభా, నీతిమిత్తమైన సేవకులుగా, నమ్మకమైన సేవకులుగా, బలమైన సేవకులుగా, ఇదిగో ప్రభా, ఏ పరిస్థితుల్లో కూడా దిగజారిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి నడిపించమని ఈ ఫెలోషిప్ని దీవించండి. అంతకంతగా అభివృద్ధిపరచండి. నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంచండి. మేలుతో నింపండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.